బ్రదర్ అంటూ ఉంటాం కదా, చాలా విషయాలు ఇది దేవుడి చిత్తం బ్రదర్, దేవుడి చిత్తం అయితే చేస్తాం బ్రదర్, దేవుడి చిత్తం అయితే ఇలా ఉంటామని అంటూ ఉంటాం కదా. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుడి చిత్తం ఏదో పరీక్షించి మీరు తెలుసుకోవాలి అంటే ఎవరైనా వచ్చి ఇది దేవుడి చిత్తం అని చెప్పారు అనుకోండి, నమ్ముతాం మనం. కొన్నిసార్లు చూడండి, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇది దేవుడి చిత్తం కాబట్టి ఇలా జరిగింది పెళ్ళి అన్నాం, కొద్ది రోజులు వాళ్ళు విడిపోతారు. మరి దేవుడి చిత్తం అన్నావు కదా, దేవుడి చిత్తం విడిపోవడమా? కాదు కదండి. ఇప్పుడు దేవుడి చిత్తం విడిపోవడం కాదు కదా. అంటే మనం ఈ పని చేయడం దేవుడి చిత్తం బ్రదర్, అందుకే నేను ఈ పని మొదలు పెట్టామంటే ఆ పని ఫెయిల్ అయిపోతుంది లాస్ట్. మరి ఇప్పుడు దేవుడి చిత్తం ఫెయిల్ అయిపోతుందా? కాదు కదండి. అంటే మనం దేవుడి చిత్తం బ్రదర్ అని నోటుకు వచ్చినట్లు అనేస్తాం కదా, అలా అనకూడదు. అంటే నీకు దేవుడి చిత్తం ఏదో దేవుడి చిత్తం ఏది కాదో తెలియాలి, తెలిసే కదా మనం మాట్లాడాలి. అలా తెలిసి మాట్లాడాలి అంటే దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలని చెప్తున్నాడు, చదవండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూడండి, మీ మనసు మారి రూపాంతరం పొందాలి, నూతన మగాలి. మన మనసు ఏమో మారాలి. మనసు ఎవరు మనసు మారుద్ది? బాప్తిజం పొందేవాడి మనసే మారుద్ది. సంఘానికి ఎన్నిసార్లు వచ్చినా కూడా మారరు. బాప్తిజం తీసుకోకపోతే మనసు మారదు కదా. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నీ మనసు మారకుండా ఉంటే దేవుని చిత్తం నీకు ఏం తెలియదు, దేవుని చిత్తం ఏదో తెలియదు. మనసు మారాలి, నూతనం అవ్వాలి. ఇవి జరిగితే ఏం జరుగుతుంది తెలుసండి, రూపాంతరం చెందుతామట మనం. ఎవరి వల్లే రూపాంతరం చెందుతాం మనం? క్రీస్తు వలె రూపాంతరం చెందుతాము. ఒకరోజు యేసు ప్రభువు బ్రతికున్న దినాల్లో పేతుర్ని, యాకోబుని, యోహాన్ని శిష్యులను పట్టుకొని కొండ మీదకి వెళ్ళారు. ఆయనకి అలవాటు. ఏం అలవాటు అంటే ప్రార్థన చేసుకోవడం, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం యేసు ప్రభు వారికి అలవాటు. పగలంతా సువార్త చేసేవారు. పగలంతా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సువార్తే ముఖ్యం ఫస్ట్. బాగా అర్థం చేసుకోండి. ఒకరోజు శిష్యులందరూ ఏమన్నారంటే, ఎంత వేల మంది, లక్షల మంది మన దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు, ఇసుకేస్తే రాలనంత మంది వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభు వారిని విపరీతంగా జనం వెంబడిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ అంటే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. అసలు తగ్గని వ్యాధి అంటూ ఏదీ లేదు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాగుపడి వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత తినడానికి ఆహారాన్ని కూడా సమృద్ధికి ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇవన్నీ చూసిన తర్వాత శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా, మనం ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు అన్నీ తిరగడం ఎందుకు, మనం ఇక్కడే ఉండిపోదామా అని అడిగారు. ఎక్కడంటే ఇక్కడే ఉండిపోదాము, ఎక్కడే ఉండిపోదాం, అందరూ మన దగ్గరికి వస్తున్నారు కదా, మనం తిరగడం ఎందుకు అంటే యేసు ప్రభు అన్న మాట ఏంటి చెప్పనండి, మనము ఇంకా అనేక గ్రామాలు తిరిగి సువార్త చేయాలి, పదండి ఎక్కడి నుండి అన్నాడు ఆయన. ఇది నేను వచ్చిన పని ఏంటంటే ఇక్కడ ఉండిపోవడానికి కాదు నాయనా, నేను అనేక గ్రామాలు తిరిగి సువార్త చేయాలి, దేవుని రాజ్యం గురించి చెప్పాలి, కాదు పదండి అనే చెప్పాడు. అయినా కూడా జనసమూహం యేసుప్రభు వారు వెంబడి వెళ్తూనే ఉన్నారండి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు యేసుప్రభు వారు వెంబడి. ఇక్కడ జరుగుతున్న విషయం బాగా అర్థం చేసుకోండి. ఇలా వచ్చిన వాళ్ళందరికీ యేసుప్రభు వారు చెప్తూ, ఇక వాళ్ళు ఆయా వ్యాధులతోని, బాధలతోని, కష్టాలతో వస్తున్నప్పుడు వాళ్ళని బాగుపడి చేశారు యేసుప్రభు వారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు బాగుపడి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు వారు చేసింది ఒకటి సువార్త, రెండోది స్వస్థపరచడం. ఒకటి సువార్త, రెండోది వచ్చిన వారిని స్వస్థపరచడం. సువార్త పని మీద వచ్చాడు యేసుప్రభు వారు, స్వస్థపరచడానికి వచ్చాడు ప్రజల్ని పరలోకం నుండి సువార్త చేయడానికి, పరలోకం గురించి చెప్పడానికి, దేవుని రాజ్యం గురించి చెప్పడానికి, దేవుడు ఎంత గొప్పవాడు చెప్పడానికి, పరలోకానికి మనిషి వెళ్ళాలి, వెళ్తే ఏం లాభం అని చెప్పడానికి యేసుప్రభు వారు వచ్చారు. మరి స్వస్థత ఎందుకు చేశాడు యేసుప్రభు వారు? స్వస్థత ఎందుకు చేశాడండి? అరే యేసుప్రభు వారు వచ్చిన మెస్సీయే వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయని కూడా యేసయ్య గారు చెప్పాడు. ఆ విషయాలు చెప్పడానికి, అని చేయడానికి. ఇంకా జనులను కనికరించాడు. అయితే జనులను ఏం చేశాడండి? కనికరించాడు. ఇది అంటే ఇప్పుడు దీనిలో ప్రాధాన్యమైనది ఏది చెప్పండి? సువార్త చేయడమా, స్వస్థపరచడమా? సువార్త చేయాలి. ఒక వ్యక్తికి ఇప్పుడు బాగు చేసిన తర్వాత నీ మనసు మారుతుంది. సువార్త అందితే నీ మనసు మారుద్ది. మనసు మారాలంటే దేవుని మాట కావాలి. స్వస్థత ఏమో శరీరానికి, వాక్యమేమో మనసుకి. స్వస్థత ఏమో శరీరానికి, వాక్యం మనసుకి. నువ్వు స్వస్థపడ్డావు, బాగుపడ్డావు.
మనసు మాత్రం మారలేదు. దేవుడికి ఏమైనా లాభమా? ఒకవేళ నీ జబ్బు అలాగే ఉంది కానీ నీ మనసు మారిపోయింది, పూర్తిగా మారిపోయింది లాజర్ లాగా. ఇప్పుడు దేవుడికి లాభమా నష్టమా? నీకు లాభమా నష్టమా? నీకు లాభం, దేవుడికి లాభం. శరీరానికి బాగా అయిన తర్వాత నీ మనసు మారలేదు, దేవుడికి ఏమైనా లాభమా? నీకేమైనా లాభమా? ఇద్దరికి లాభం లేదు. అంటే ఇప్పుడు జరగాల్సింది మొదటి పని ఏంటి చెప్పండి? లోపల మనసు మారాలి. అయితే ఇలా వచ్చిన వాళ్ళందరినీ ప్రార్థన చేసి వాక్యం చెప్పి బాగు చేయడం ఇవన్నీ చేసేసి రాత్రిపూట యేసుప్రభు ఏం చేశాడంటే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రితో మాట్లాడాడు. అంటే ఒక క్రైస్తవుడికి ఖచ్చితంగా సువార్త చేయాలి, మనం ప్రార్థన జీవితం కూడా ఉండాలి, దేవుని మాటల్ని కూడా మనం చదవాలి. ఇవి చేయకుండా మనం ఎదిగిపోతాం ఆధ్యాత్మిక జీవితం అంటే ఎప్పటికీ ఎదగం, సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ శరీరానికి వయసు పెరుగుతుంటుంది కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఏమాత్రం ఎదుగుదల ఉండదు. సంఘానికి వస్తున్న తర్వాత మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఖచ్చితంగా మనకి ఉండాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇలా యేసుప్రభు తన శిష్యులను తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళిన తర్వాత వీరు చూస్తుండగానే యేసుప్రభు వారు ఏమైందంటే రూపాంతరం చెందాడంటండి. రూపాంతరం చెందాడు. ఇప్పుడు ఒక మాట అనుకున్నాం, రూపాంతరం చెందడం అంటే ఏమనుకున్నాం మనం? యేసుక్రీస్తులాగా మారాలి అనుకున్నాం కదా. ఇప్పుడు యేసుప్రభు వాళ్ళ కళ్ళ ముందు రూపాంతరం చెందాడు. ఎలా మారుంటాడు చెప్పండి? మన డబుల్ యాక్షన్ వచ్చి ఉంటుందా? అసలు వాళ్ళకి కళ్ళ ముందు కనబడుతున్న ప్రభు ఇలాంటి శరీరంతోనే కనబడ్డాడు ఇన్ని రోజులు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన ఎంత గొప్ప కూడా అర్థమైపోయింది వాళ్ళకి. ఆకాశాన్ని అంటే అంత పెద్ద రూపం, మహిమతో భారీ మహా తేజస్సుతో వెలిగిపోతా ఉన్నాడంటే యేసుప్రభు. ఆ వెలుతుని తట్టుకోలేక వీళ్ళు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వీళ్ళకి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏలియా గారు, మోషే గారు వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసండి? మనం కలిస్తే ఏం మాట్లాడుకుంటాం? సహజంగా మనం మాట్లాడుకుంటే, అన్న షర్టు బాగుంది ఎక్కడికి ఉన్నావు, అక్క చీర బాగుంది ఎక్కడికి ఉన్నావు, ఏ పనికి వెళ్ళారా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, ఏంటి అంత మొహం అంత డల్గా ఉంది, ఎందుకు మనం పోయిన వారం రాలేదు ప్రార్థనకి, లేకపోతే ఇలాంటి లోక సంబంధమైన మాటలన్నీ మనం మాట్లాడతాం కదా. ఇప్పుడు యేసుప్రభు వారు, మోషే గారు, ఏలియా గారు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసుప్రభు వారి యొక్క శిలువ యాగం గురించి డిస్కషన్ చేసుకుంటున్నారట. నష్టం జరిగేది అదే. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయి తెలిసిన ఆ దృశ్యం చూసి మూర్ఛ చేసిన పడిపోయారు. పేతురు, యాకోబు, యోహాను తట్టుకోలేకపోయారు. తర్వాత లేచిన తర్వాత పేతురు గారు అంటున్నాడు, ప్రభా నీకు ఒకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి పర్ణశాల కట్టేద్దామా ఇక్కడ అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట, నేను చనిపోయి తిరిగి లేచేంత వరకు ఎక్కడ జరిగిన సంగతి ఎవరికి చెప్పకండి అని చెప్పాడు. అర్థమవుతుందండి? అంటే రూపాంతరం అంత మహా తేజస్సులోకి యేసుప్రభు వారు మారిపోతే ఇప్పుడు మనల్ని కూడా యేసుప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తూ ఉన్నారు? మీరు బాప్తిజం పొందిన తర్వాత మీరు ఆ స్థాయికి ఎదగాలి, ఆ మహిమను పొందే స్థితికి ఎదగాలి మీరు. అర్థమవుతుందండి? ఆ మహిమను పొందాలి మనం సంఘానికి వచ్చిన తర్వాత. ఆ మహిమను పొందకుండా మనం ఎన్ని ఉత్సవాలు చేసినా, ఎన్ని సంఘ ఆరాధనలు చేసినా కూడా మాత్రం మనకి నిష్ప్రయోజనం. ఇది బాప్తిజం పొందిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో జరగాల్సినటువంటి కార్యం. మరి నువ్వు రూపాంతరం పొందాలంటే ఏం చేయాలంటే మన దేహాన్ని అంటే సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోవాలి. సమర్పించడం అంటే ఇవ్వడం కదండి. సమర్పించడం అంటే ఇవ్వడం కదా. ఎలా ఇస్తాం సమర్పించడం అంటే? ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఏదైనా ఒక కానుక కానీ ఏదైనా కానీ ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తాం చెప్పండి? తీసుకొని ఇలా ఇస్తాం చెప్పండి. ఇస్తామా? ఆడ పెట్టి తీసుకొని అంటామా? ఎలా అంటాం? స్వీకరించండి అంటాం కదా, మనస్ఫూర్తిగా ఇస్తాం కదా. మరి దేవుడికే ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి మనం? ఇబ్బందిగా, అయిష్టంగా, బలవంతంగా ఇవ్వాలా? ఇష్టంగా ఇవ్వాలి దేవుడికి. ఇష్టంగా ఇవ్వాలంటే దేవుడికి దేన్ని ఇవ్వాలి? ఇష్టంగా దేవుడికి. ఇప్పుడు ఒక కానుక తెచ్చో, ఒక బీరకాయ, సొరకాయ తెచ్చో, కొడుగుడు తెచ్చో, లేకపోతే ఏదైనా ఒక గుప్పుడు బియ్యం తెచ్చో అది ఇవ్వడం కాదు. మన దేహాన్నే సజీవ యాగంగా ఇవ్వాలంట. దేహాన్నే. ఎందుకండి దేవునికి దేహాన్ని సజీవ యాగంగా ఇవ్వాలంటే దేవుని చిత్తం ఏదో నీకు తెలియాలి. దేవుని చిత్తం అనేది ఏదో నీకు తెలియాలి. తర్వాత నేను రూపాంతరం చెందాలి యేసుక్రీస్తు ప్రభు వారి వలె.
ఇవి జరగాలంటే మన దేహాన్ని మనమే దేవుడికి ఇంకొకరు ఇవ్వకూడదు. నువ్వు బాప్తిజం పొందు, ఇంకొకరు చెప్తే కాదు, మనం ఇవ్వాలి కదండి. నువ్వు పాట పాడు, నీకు రావాలి ఆ ఫీలింగ్. నువ్వు ప్రార్థన చేయ, నీకు రావాలి అది. ఎందుకంటే ఈ దేహం దేవుడికి సజీవయాగంగా నువ్వు కదా అర్పించాల్సింది. ఒకరు నిన్ను ఎంకరేజ్ చేయడం ఏంటి చెప్పండి? ఎప్పటికీ ఒకరు ఎంకరేజ్ చేస్తే ఎంత దూరం వెళ్తాను? ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను ఎప్పటికీ మోస్తా ఉన్నాడు అనుకోండి, ఎంత దూరం ఎక్కుతావు చెప్పండి? అసలు నీకు కనుక పట్టుదల ఉందనుకోండి, ఎంత దూరమైన పరిగెత్తావు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చదువు అని చెప్పి ఎంతసేపు చదువుతారు వాళ్ళు? నేను కనబడడానికి సేపు చదువుతారు వాళ్ళు. అదే చదువు మీద ఆసక్తి ఉన్నాడు ఏం చేస్తారు తెలుసండి, మనం ఉన్నా లేకపోయినా చదువుతాడు. ఎవరికైనా కొంతమంది చూడండి, పనికి ఎంతసేపు చెప్తావు పనికి వెళ్ళమని? ఇప్పుడు అంటే నేను చెబుతున్నాను, మనకు ఉండాలి కదా పట్టుదల. నీవుగా నీ దేహాన్ని దేవుడికి సమర్పించుకుంటే ఈ దేహంతో దేవుని మహిమపరిచే పనులే చేస్తావు. ఎందుకు దేవుని మహిమపరిచే పనులు చేస్తావు అంటే దేవుని చిత్తం మీద నీకు తెలుసుకోగలుగుతావు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుద్ది? వారొక దినాన నేను కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలె రూపాంతరం చెందుతాము. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ పిల్లల్ని కొంచెం మాట్లాడాలి. చూద్దాం బైబిల్ గ్రంథం నుండి. మనం రూపాంతరం చెందాలన్నా ఏదో ఒక రోజు, మన కన్ను మూసే రోజు కానీ, క్రీస్తు రాకడ దినం వచ్చే రోజు కానీ, మనం ఏ స్థితిలోకి ఎదగాలి అంటే యేసుక్రీస్తు వలె మార్గానికి ఎదగాలి అనుకున్నాం కదా. బాప్తిజం పొందంగానే సడన్గా జరిగిపోతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు బాప్తిజం పొందానండి, అలా తొట్టిలో ముంచారో లేదో. ఒక వీడియో చూసాం, సెల్ ఫోన్ వచ్చింది. ఒక బ్రదరు బాప్తిజం ఇస్తూ ఉన్నాడు ఒక సిస్టర్కి. అలా పడిపోయి నీళ్ళు అలా తేలిపోతున్నాడు. నీళ్ళు అలానే తేలిపోయింది, నీటిలోనే తేలాడుతూ ఉంది, అలాగే ఉన్నాడు. అసలు ఏం జరిగిందంటే ఇక అంతేనండి అని అంటూ ఉంటాం. అంటే ఇవన్నీ మనం ఏమనలేమండి, వాళ్ళని కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళని వదిలేద్దాము. అంటే బాప్తిజం పొందగానే ఒక వ్యక్తి సడన్గా యేసుప్రభువుగా మారిపోడు. సడన్గా మారిపోతారో చెప్పండి? మారు. అయితే మనం ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు, దేవుడు. దాన్ని చెబుతూ ఉన్నాడు అన్నట్టు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతుంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. దేవుడు ఎవరైనా రుచి కావాలంటే మనకి రుచి అలా తెలుస్తుందమ్మా, టేస్ట్ చూస్తేనే కదా, నాలుగు మీద పెట్టుకుంటేనే కదా. నువ్వు తినే పలానా వస్తుంది, అది బాగా టేస్ట్గా ఉంటుంది అని ఎప్పుడు చెప్తావు? ఒకసారి తింటేనే కదా. ఇప్పుడు నీవు ఆ వస్తువును చూసినప్పుడల్లా నీకు ఏమనిపిస్తుంది? దాని రుచి అంటే నీకు తెలుసు. రుచి తెలుసా తెలియదా? ఇది తిన్నారనుకోండి, నాలుగంతా చేదైపోద్దండి అంటారు. చూస్తే నీకేం కనపడదు. సార్ నాకు స్కై ఫ్రూట్ ఇస్తే నేను అనుకున్నా అది ఇంతే ఉంది కదా సార్, ఏముంది అనుకున్నా. ఆయన ఇంత ముక్క తిన్నాడు. ఆయన షుగర్ పేషెంట్. ఇంత ముక్క తింటే నేను ఆయన దగ్గర నుండి ఇంత తీసుకొని తిన్నా. చూస్తే తెల్లగా ఉంది, ఏముంటుంది కదా అని. తింటే నాలుగంతా చేదు. ఇంత టీ కప్పుడు గ్లాసులు ఇంత చక్కెర వేసి ఇచ్చినా నాలుగులో చేదు పోలేదు. ఆయన తినకుండా పోయి చెప్పాడు, క్రిస్టఫర్ ఇది మహా చేదు ఉంటుందబ్బా అంటే, ఏమున్నా సార్ దాంట్లో అనుకొని తీసుకున్నాను నేను. తిన్నదానో నాకు అర్థమయ్యింది. ఇప్పుడు ఆ నిమిషంలో నాకే ఫీలింగ్ కలుగుతుంది చెప్పండి? బ్రదర్ అది మామూలు చేదు ఉండదండి, దాని జోలికి వెళ్ళకండి అని చెప్తాను. అంతేనా కదా? ఎందుకు? నేను ఆల్రెడీ దాన్ని రుచి చేయగలను. ఇప్పుడు దేవుడు అనగానే నీకు ఏ ఫీలింగ్ కలగాలి? ఆయన దయాళుడు. ఏం కలగాలండి? ఆయన దయాళుడు. ఆ ఫీలింగ్ కలగాలి. ఆ ఫీలింగ్ కలిగిన తర్వాత సంఘానికి వస్తున్న నీవు దయాళుడు కాబట్టి రక్షించబడ్డాం మనం. ఆయన దయాళుడు కాబట్టి మన దోషాలన్నింటినీ కూడా క్షమించారు. ఆయన దయాళుడు కాబట్టి మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించాడు ఆయన. నీవే గనక నీ పట్ల ఇంకొకరు అలాంటి పాపాలు చేస్తే సహిస్తావా? సహించం. మనం ఓర్చుకోలేము. కానీ దేవుడు మాత్రం ఓర్చుకొని ఆయన మనల్ని క్షమించాడు. ఆయన
అది నీకు అర్థం కావాలి. ప్రభువు దయాలను నువ్వు రుచి చూస్తే సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను ఏం చేయాలంటండి? మాని. ఏం చేయాలంటాం మనం? మానేమా? ఒకసారి అనుకుందాం. మానేసామా మనం? కపటంగా ఉండడం మానేమా? కపటంగా ఉండడం మానేమా? దూషణ మాటలను మానేమా? ఏ దూషణ మాటలు? దూషణ మాటలు. కొంతమంది బూతులు లేకుండా తిట్టండి అంటారు. ఎలా తిట్టారు? తిట్టండి అంటే ఎలా తిట్టుతామో చెప్పండి. అది రాంది, అది మనల్ని రెచ్చగొడతా ఉంటారు చూడండి. తర్వాత దుష్టత్వాన్ని కూడా, సమస్తమైన దుష్టత్వాన్ని, వేషధారణని, అసూయని, వేషధారణ అంటే భక్తిగా ఉన్నట్టు నటించడం. మనకే దేవుడు అంటే భలే భయం, భక్తి, ప్రేమ, ఇష్టం అన్నట్టు నటిస్తాం చూడ, అది మానేయాలి. యాక్టింగ్ జీవితాన్ని మానేయాలి. మన చేతులు బైబిల్ పట్టుకున్నంత మాత్రం, తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం భక్తులు, నీతి మాత్రం పరిశుద్ధులు అయిపోతావా? కాదు కదండి. మనం మృదువుకున్నాడు చర్చలో, బ్రదర్ వందనాలు సిస్టర్, వందనాలు సిస్టర్ అని ఎంత సౌమ్యంగా ఇక్కడ మాట్లాడి, ఇంటికి వెళ్ళిన తర్వాత సూర్యకాంతం లాగా విశ్వరూపం చూపించామనుకోండి, రౌడీ వేషాలు ఇంటికి వేసామనుకోండి, మనం మారినట్ట. అది వేషధారణ అంటారు దాన్ని. ఏమంటారండి? వేషధారణ అంటారు దాన్ని. ఈ వేషధారణ ఉండకూడదు. ఎందుకంటే మనల్ని ఏ చోట ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. మనం ఏ స్థలంలో ఉన్నా, ఇక్కడున్నా, ఇంటికాడున్నా, పనికాడున్నా, ప్రయాణంలో ఉన్నా కూడా మనల్ని ఎవరు గమనిస్తుంటారు? దేవుడు గమనిస్తుంటారు. కాబట్టి ఆయన దృష్టికే మనం భయపడుతూ బ్రతకాలి. ఆయన దృష్టికే భయపడుతూ బ్రతకాలి. ఇంటికాడున్నప్పుడు యోసేపుని చూసిన దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత చూడకుండా మానేస్తాడా? చూశారు కదండి. అందుకే యోసేపు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడి దృష్టికి ఇంత వ్యతిరేకమైన పాపాన్ని నేను చెయ్యను. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఆయనకి, నేను దేవుని బిడ్డని. అందుకే మనం వేషధారణ ఉండొద్దు. అసూయ కూడా ఎవరి మీద అసూయ ఉండకూడదండి. ఎదిగినా అసూయ ఉండకూడదు, మనల్ని తిట్టినా అసూయ ఉండకూడదు, మనల్ని దూషించినా కూడా అసూయ ఉండకూడదు. వాటన్నిటిని ఏం చేయాలంటే మనం మాని అన్నాడంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మాని అంటే ఆల్రెడీ చేస్తున్నామని అర్థం. అర్థమైందండి. ఒకప్పుడు మీరు బాప్తిజం పొందడం ఇవన్నీ చేశారు ఆయన. ఇప్పుడు మీరు ఏం చేయాలి? వాటిని మానేయండి. మానేయండి అంటే అప్పుడప్పుడు తీసుకోండి, మళ్ళీ ఏం కాదని అర్థమా? అప్పుడప్పుడు వేసుకోండి అని అర్థమా? కాదు. మానేయండి అంటే మళ్ళీ ఇప్పుడు కూడా. ఇప్పుడు చిన్నపిల్లలు బలపాలు తినే అలవాటు ఉంటుందండి, లేకపోతే వేలు పెట్టుకుంటుంటారు. సొన్నాయి అంటారుగా, వేలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన చూసేసి, చిన్నప్పుడు చూసాం వాళ్ళని, మరలో ఒక 10 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత వీడు చిన్నప్పుడు ఇలా చేశాడు కదా అంటే అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? వాడు ఎప్పుడో మానేశాడు. ఏమంటామండి? మళ్ళీ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నోట్లో వేలు పెట్టుకున్నాను అనుకో, అప్పుడేమంటాం? మళ్ళీ ఎప్పుడు అలవాటు చేసుకున్నావా? మళ్ళీ ఎప్పుడు ఇది మొదలు పెట్టామంటారు. మానేయడం అంటే మళ్ళీ దాన్ని పూర్తిగా విడాకులు ఇవ్వడమే. ఏమి కూడా చెప్పండి. మరి ఇప్పుడు విడాకులు ఇచ్చేసిన తర్వాత మా ఆయన మా భర్త అని చెప్పుకుంటారా అండి? ఆమె నా భార్య అని అంటారండి విడాకులు ఇచ్చేసిన తర్వాత. సంబంధం లేదు, ఇక నీకు ఆమెకి ఎటువంటి సంబంధం. విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఆధిపత్యం చూపించలేవు. నువ్వు నా భార్య ఒకప్పుడు తెలుసా అంటే అప్పుడు ఆమె కూడా అంటది ఒకప్పుడు, ఇప్పుడు కాదు అంట. ఒకప్పుడు అంటే వీటన్నిటికీ మనం విడాకులు ఇచ్చేసినాం మానేసి. అప్పుడు మానేస్తేనే ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ. చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. బాప్తిజం పొందిన తర్వాత నీవు కానీ నేను కానీ ఏమన్నా కొత్తగా పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడో అలా శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన. నిర్మలమైన వాక్యమనే పాలు. ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఏ పాలు కావాలంటే వాక్యమనే పాలు. ఈ పాలను ఏం చేయాలని మనం చూసుకుంటూ ఉండాలి. పాల డబ్బా పట్టుకుంటూ తిరగాలి. పాల డబ్బా పట్టుకుంటూ తిరిగితే కడుపు నిండుతుందా? తాగితే కడుపు నిండుతుందా? పాల డబ్బాను చూస్తే కడుపు నిండుతుందా? తాగితే నిండుతాయా? మరి ఇప్పుడు మన దగ్గర ఈ పాలు ఉన్నాయి కదా, ఎంతమంది రోజు తాగుతున్నారు ఈ పాలని? ఎంతమంది ఈ పాలు తాగుతున్నారు రోజు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది. 8 మంది తాగుతున్నారు. మిగతా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారండి.
చూసుకుంటున్నారు. అమ్మా చూసుకుంటుంటే కడుపు నిండుతుందా చెప్పండి? ఒకరోజు తాగి ఒకరోజు తాగలేదు అనుకోండి, బలంగా ఉంటారా? రోజు తాగితే బలంగా ఉంటారా? ఒకరోజు తాగి ఒకరోజు తాగుకుంటుంటే బలంగా ఉంటారా? ఇప్పుడు నిర్మలమైన మనస్సాక్షి గలవారే, నిర్మలమైన వాక్యం అని ఈ పాలన ఏం చేయాలంటే మనం ఆ పాలన ఏం చేయాలంటండి? ఆ వాక్యాన్ని రోజు ఏం చేయాలంటే మనం మరి బైబిల్ పట్టుకుని గుడికి వస్తున్నాం, ఎందుకు చదవట్లేదు మనం? ఇది పట్టుకొని రాకపోతే మిమ్మల్ని ఎవరైనా కొడతారా? ఒక మాట, ఇది కనుక పట్టుకొని రాకపోతే ఎవరైనా మిమ్మల్ని కొడతారా? మీరు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చర్చికి వస్తుంది, మీరు బైబిల్ కొనుక్కోకపోతే మిమ్మల్ని ఎవరైనా కొడతారా, తిడతారా? ఎవరేమన్నారు కదండి. మరి ఎందుకు బైబిల్ కొనుక్కున్నారు, ఎందుకు పట్టుకుని వస్తున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నా అంటే పాస్టర్ గారు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతాడు, ఇలా ఉందో లేదో చూసుకో అని దేవుడు మనకి ఇచ్చింది. ఇది అర్థమైందండి? ఇలా ఉందో లేదో చూసుకో. ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, దేవుడు నాకు బయలుపరిచాడు 7వ నెలలో వాళ్ళ చర్చి యానివర్సరీ అని ఈ 3 దినాల్లో మీరు పండగ దినాలని రాసుకొని సెలవు పెట్టుకోండి అని చెప్పాడు. వీడికి ఎలా చెప్పుకుంటాడు దేవుడు చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతానికి సేవ చేస్తున్నాడు హైదరాబాద్లో, ఆయన డాక్టర్ ఉంటూ మానేసి చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళందరూ కూడా అయ్యగారితో దేవుడు అయ్యగారితో మాట్లాడారంటే అయ్యగారికి దేవుడికి ఎంత దగ్గర సంబంధం ఉందో. ఎందుకు ఆ మాట అనుకున్నాం మనం చెప్పండి? దేవుడు వచ్చి వీడికి పండగ చేసుకుని ఆయన చెప్పడు. మనం ఏమనుకుంటున్నాం? చెప్పాడు కాబట్టి బ్రదర్తో దేవుడు ఉన్నాడు అనుకో భ్రమపడ్డారు. తర్వాత గట్టి 4 తగులుకున్నారు. ఆయన ఎక్కడ చెప్పాడయ్యా చెప్పు అనగానే మాట మార్చేశాడు మళ్ళీ ఆయన. అందుకే బైబిల్ పట్టుకుని సంఘానికి ఎందుకు వస్తున్నామంటే పాస్టర్ గారు చెప్పేది ఇలా ఉందా లేదని చూడడానికి. సభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్తుంటే వింటాం కదా, విన్న తర్వాత నీకు ఏం కావాలంటే ఇది కరెక్టా కాదని తెలియాలి. ఒక మాట చెప్పమంటారా? పాలు తాగేటోళ్ళు కానీ టీ తాగేటోళ్ళు కానీ ప్యాకెట్ పాలేవో బర్రె పాలేవో ఆవు పాలేవో చెప్పేస్తారు ఈజీగా. చెప్తారా చెప్పరండి? ఎలా తెలుసు మీకు చెప్పండి? ఆవు పాలు తెల్లగుంటాయి నల్లగుంటాయి, గేదె పాలు తెల్లగుంటాయి నల్లగుంటాయా, ప్యాకెట్ పాలు తెల్లగుంటాయి నల్లగుంటాయా, పాలపొడి పాలు తెల్లగుంటాయా నల్లగుంటాయా? మరి ఎలా మీకు తెలిసింది చెప్పండి? రుచి, దాన్ని రుచి తాగంగానే ఈ ప్యాకెట్ పాలు అనుకుంటా, తాగంగానే ఇవి ఆవు పాలే కదా, తాగంగానే ఈ బరి పాలండి అంట. ఎలా తెలిసిందంటే రుచి కదా. ఎందుకు నీకు ఎలా రుచి తెలిసింది? ఆల్రెడీ నువ్వు తాగున్నావు కాబట్టి. ఆల్రెడీ ఇంతకుముందు తాగినావు, కొత్తోడికి మాత్రం తెలియదు. ఫస్ట్ టైం ఆవు పాలు తాగేటోళ్ళకి ఆవు పాలని తెలియదు, ఫస్ట్ టైం బరి పాలు తాగేటోళ్ళకి బరి పాలని తెలియదు, ఫస్ట్ టైం ప్యాకెట్ పాలు తాగేటోళ్ళకి ప్యాకెట్ పాలని కూడా తెలియదు. తాగుతూ ఉండేసరికి ఏమవుతుందంటే అది ప్యాకెట్ పాల బర్రె పాల ఆవు పాలు తెలిసినాయి. నువ్వు రోజు వాక్యం చదివితే నీకేం తెలుస్తుంది? ఇది ఈ బోధ సరైనదా, ఈ బోధ కరెక్ట్ కాదని తెలుస్తుంది. బైబిల్లో యేసు ప్రభుని రాళ్ళతో పట్టడానికి యూదులు పరిసయ్యులు వాళ్ళందరూ తిరగబడ్డారు. ఆయన మామూలుగా ఉన్నప్పుడే ఆయన వాక్యం చెప్తుంటే రాళ్ళతో కొట్టడానికి తిరగబడ్డారు. ఎందుకు రాళ్ళతో కొట్టాలనుకున్నారు యేసు ప్రభు అని చెప్పండి? సహజంగా ఆలోచించండి. యేసు ప్రభు అని నిలబడి వాక్యం చెప్పాడండి, నిలబడి సువార్త చేస్తున్నాడు. ఆయన యెషయా గ్రంథంలో రాయబడినవి, ఇర్మీయా గ్రంథంలో రాయబడినవి, ప్రవక్తల గ్రంథంలో రాయబడిన వాక్యాలను చూపిస్తూ మాట్లాడారు యేసు ప్రభు వారు. అప్పుడు కిందున్న వాళ్ళు ఏం చేశారు తెలుసు? యేసు ప్రభుని రాళ్ళతో కొట్టాలనుకున్నారు. అమ్మా చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్తల మాట ఉంది. ఎనిమిదో అధ్యాయం 43వ వచనం. మీరేలా నా మాటలు గ్రహించకుండా ఉన్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలన కదా. చూడండి, యేసు ప్రభు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, గ్రహించట్లేదని వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎవరంట? పరిసయ్యులు శాస్త్రులు. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు. గ్రహించకపోవడం అంటే ఏంటి చెప్పండి? నేను పట్టిందానికి 3 ఉన్నాయి కదా. లేదమ్మా 4 ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి అంటే, లేదు 3 అంటున్నారు పరిసయ్యులు శాస్త్రులు. అంటే గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదు? మనసు పెట్టి వినట్లేదు. అసలు మనసు పెట్టి వినట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ చెప్తున్నాడు, ఎందుకు మీరు గ్రహించట్లేదు? నా బోధే వినట్లేదు కదా. ఏం వినట్లేదు అంటండి? నా బోధను
వినకుండడం వల్లనే కదా. మీరు వినట్లేదు. వినకుండా మనం ఎలా తీర్పు చెప్తాం చెప్పండి. ఇప్పుడు మీరు ఒక మాట నాకు చెప్పారు, నేను ఆ మాట వినలేదు, వినకుండా నువ్వు చెప్పేది తప్పు అని అన్నాను అనుకోండి, అది కరెక్టా? నేనేం చేయాలి? ఫస్ట్ మీరు చెప్పేది వినాలి. విన్న తర్వాత అది తప్ప ఒప్పు అనేది నేను గ్రహించాలి. ఒకవేళ తప్పంటే తప్పని చెప్తారు, రైట్ అంటే. ఇప్పుడు యేసు ప్రభు వారిని కొట్టడానికి కారణం అది. రాళ్ళతో కొట్టాలనుకున్నది అందుకే, యేసు ప్రభు సిలువ వేసి చంపాలనుకున్నది కూడా అందుకే. వాళ్ళకి అర్థం కాలేదు. యేసు ప్రభు వారు చెప్పింది వినలేదు, అర్థం కాలేదు అసలు, అంతే. ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఏం చెక్ చేస్తున్నారంటే యేసు ప్రభు దగ్గర ఏం తప్పు దొరకబడదామా అని వస్తున్నారండి పరిచయులు, శాస్త్రులు అందరూ. అర్థమైన వాళ్ళు ఏం చేశారు తెలుసండి, యేసు ప్రభు వారు చెప్పినవి అర్థం కాకపోయినా ఆయన వెంబడి తిరుగుతున్న శిష్యులు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం అర్థం కాలేదు, మళ్ళీ వచ్చి యేసు ప్రభుని అడిగారు. మీరు ఒక ఉపమానం చెప్పారు కదా, సూది బెచ్చంలోకి వంటి దూరడం సులభం కానీ పరలోక రాజ్యంలోకి ధనవంతులు వెళ్ళడం కష్టం అన్నారు కదా, అది ఎలాగాని అడిగారు. విన్నోళ్ళందరూ ఏం చేశారో తెలుసండి, జనసమూహం చాలామంది వచ్చినప్పుడు యేసుప్రభువు వారు మాట చెప్పాడు, విన్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు విన్నారు, వెళ్ళిపోయారు. ఎందుకు విన్నోళ్ళు అడగలేదు? ఆలోచించండి ఒక మాట. సూది బెజ్జంలోకి దారం వెళ్తుంది. సూది బెజ్జంలోకి ఏం వెళ్తుందండి? దారం వెళ్తుంది. సూది బెజ్జంలోకి వంటి ఎప్పుడైనా వెళ్తుందా? ఏగా వెళ్ళరు. దోమ కూడా వెళ్ళడం కష్టమే. మరి ఒంటి ఎలా వెళ్ళుద్ది? జనసమూహం బాగా విన్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అందరూ మనసు ఏం తెలుసండి, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బాగు చేస్తుందా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు రొట్టెలు చేపలు మాకు ఆహారంగా వడ్డిస్తారా, ఎప్పుడు అయిపోతుందా, ఈ మాటల్లో ఎక్కడికొక తప్పులు మాకు దొరకపోతారని పరిచయం చూస్తున్నారు. జనం ఇది చూస్తున్నారు. శిష్యులు మాత్రం పక్కన కూర్చున్నారు. వీళ్ళకి అర్థం కాలే. అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడిగారు, మీరు సూది బెజ్జంలోకి వంటి పోతుంది అన్నారు కదా, ఎలా పోతుంది చెప్పండి? యేసు ప్రభు ఎలా పోతుంది చెప్పండి అడిగారు వాళ్ళు. ఎందుకు అడిగారు తెలుసండి? వీళ్ళు విన్నది ఏదో వీళ్ళు గ్రహించారు ఫస్ట్. అంటే మీరు ఇక్కడ కూర్చొని కూడా విని ఏమి గ్రహించకుండా మీకు తెలిసిందే కరెక్ట్ అనుకోండి, విని విన్నట్టుగా వెళ్ళిపోయారు అనుకోండి, మీరే నష్టపోతారు. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. అది చెబితే వీళ్ళకి అర్థమైంది కదా. అర్థమైన తర్వాత ఏమయ్యారంటే వీళ్ళు యేసు ప్రభు వారిని సిలువేసిన తర్వాత, యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మను వీళ్ళు పొందుకున్న తర్వాత వీళ్ళు ఎలా తయారయ్యారంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు చేశారు. అది యేసు ప్రభు వారు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రభు వారు చెప్పాడు. అలానే చేశారు వీళ్ళు. వీళ్ళ గురించి సాక్ష్యం ఏంటంటే భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు వీళ్ళు. మరి ఈ 11 మందిని ఎందుకు అలా వాడుకున్నాడు దేవుడు చెప్పండి? మిగతా చాలామంది ఉన్నారు కదా యేసుప్రభువు వారు చెప్పిన మాటలు. వీళ్ళు ఎందుకు అలా చేశారంటే వీళ్ళు విన్నదేదో గ్రహించారు. గ్రహించిన తర్వాత ఆ మాటలు ఎందుకు వీరికి శ్వాసం కలిగి ఆ మాటల్ని నమ్మారు వీళ్ళు. అంటే రక్షణ పొందిన తర్వాత మనం వాక్యం అనే పాలన ఆసక్తితో ఆపేక్షిస్తూ ఉంటే, రోజును వాక్యాన్ని చదువుతూ చక్కగా వాక్యాన్ని వింటూ, విన్న వాక్యాన్ని నువ్వు గ్రహిస్తూ అర్థం చేసుకుంటున్నావు అనుకోండి, చక్కగా ఎదుగుతుంటాం. ఒకరోజు ఏ స్థాయిలోకి ఎదుగుతుందో తెలుసండి, యేసు ప్రభుని చూసినట్టే అనిపిస్తుంది. నిన్ను చూస్తే యేసు ప్రభు అనిపిస్తుంది. అదేగా అది జరగకుండా నువ్వు వయసులో శరీరంలో మార్పులు చేర్పులు జరుగుతూ సంఘంలో సీనియారిటీ పెంచుకున్నావు అనుకో, నీకే లాభం ఉండదు. సంఘంలో నీకు గౌరవం ఇస్తారేమో, సంఘంలో నీకు కనిపిస్తారేమో, సంఘంలో నిన్ను మెచ్చుకుంటారేమో, సంఘంలో నిన్ను చాలా మోస్ట్ సీనియర్ అంటే పెద్ద మనిషి అంటే సంఘంలో అని చెప్తారేమో, కానీ పరలోకంలో మాత్రం ఈ స్థానం ఉండదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి ఇప్పుడు వాక్యం బాప్తిజం పొందిన తర్వాత వాక్యం వినాలా వినొద్దా? చదవాలా వద్దా? ఎవరి కోసం అండి? మరి నాకు చదువే రాదు సినిమా బ్రదర్ అంటారు, అయ్యా నాకు చదువు రాదు, నా పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు అడుగుతారు. ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఒకళ్ళు నేర్చుకున్న వయసు లేదు, ఆసక్తి లేదు, ఏం చేయాలి? ఇప్పుడు మీ ఇంటికి ఒక లెటర్ వచ్చింది, ఏం చేస్తారండి? సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి, ఏం చేస్తాం మనం? ఏమొచ్చింది చూడండి, పక్కనని చూపించి అంటామా అనమా? ఎవరి సహాయం తీసుకోండి. మరి మన ఇంటి పక్కనో మన ఇంటి ముందో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. మా నాన్నకి చదువు రాదు, చిట్టీలో ఇప్పుడు వాక్య రెఫరెన్స్ పాస్టర్ చెప్తుంటే అన్నీ రాసుకునేది అంటే పక్కలతో రాయిపించేది మా నాన్న. పక్కలతో ఇవన్నీ పేపర్ మీద రాయని, ఇంటికి వచ్చి నాతో చదువు అని చెప్పాడు. నేను చర్చికి వెళ్ళకపోయాను. అవి ఎక్కడున్నాయి నాకు తెలియదు కదా, తెలియదు అంటే అంటారు కాబట్టి ఎదికి మరీ చదవాల్సి వచ్చింది.
అలా చదువు సంవత్సరం చదివిన తప్పు నాకు అర్థమైంది. ఇంత గొప్ప దేవుడినా మేము కాదనుకుని వదిలేసేది. మా ఇష్టంగా చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాం. మా నాన్న కష్టం వస్తే వెళ్ళేది చర్చికి. మాకు వాక్యం చదువుతుంటే ఇంత మంచి దేవుడినా మనం కాదనుకుని అప్పుడు మేము వెళ్ళాం చర్చికి. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు ఇద్దరికీ ప్రయోజనం. ఇక్కడ వాక్యం చదివిస్తుంటే అక్కడ చదివిన వాళ్ళకి ప్రయోజనం, చదివించుకుంటున్నా నీకు ప్రయోజనం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నపుంసకుడు, ఒక రాణి కింద ధనాగారం అంతటి కూడా అధిపతి. ఆయన చదువుతున్నాడని అర్థం కావట్లేదు ఆయనకి. అప్పుడు ఎవరు చెప్పారు ఆయనకి వాక్యాన్ని? ఫిలిప్ గారే వివరించి చెప్పాడండి. చెబితే అద్భుతం ఏంటి చెప్పిన, అప్పటి వరకు ఆయనకి వాక్యం తెలుసు కానీ రక్షణ తెలియదు. రక్షణకు వచ్చేసింది. అంటే చదివేటోడికి చదివించుకోవడానికి ఇద్దరికి లాభం. కాబట్టి వాక్యం అనే పాలన రోజు మీరు ఏం చేయాలంటే ఆసక్తితో అపేక్షించాలి. పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ పట్టడమో, న్యూస్ పేపర్ చూడటమో, లేకపోతే ఇంకేదేదో పనులు చేసుకోవడం అని కాకుండా పొద్దున్న లేచిన తర్వాత వాక్యం చదివారు అనుకోండి. అమ్మా, వాక్యం చదవడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? బలం వస్తుంది కదా ఆధ్యాత్మిక జీవితంలో. రోజంతా నువ్వు పడిపోకుండా బలంగా ఉంటావు. అదేవిధంగా సాతాన్ని ఎదిరించడానికి కూడా బలం పొందుకుంటావు. నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుతూ ఉంటావు. బలం. ఇప్పుడు పిల్లోడిలాగే ఉండడు. సంవత్సరాలు గడిచే కొద్ది పిల్లోడు ఏమవుతూ ఉంటాడు? యవనస్తుడు అవుతాడు కదా. యవనస్తుడు అయిన తర్వాత పెద్దోడు అవుతూ ఉంటాడు. మనం కూడా వాక్యాన్ని అలా చేస్తే దేవుని ఎదుగుతాం. ఇది మొదటి పని. రూపాంతరం చెందడంలో ఇది మొదటి పని. మన దేహం అంతటి దేవుడికి అప్పగించుకున్న తర్వాత మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనం చేయాల్సిన మొదటి పని అంటే వాక్యాన్ని చక్కగా చదవాలి, ధ్యానం చేయాలి, వినాలి, గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇవి పనులు చేస్తూ ఉంటే వాక్యం వల్ల మనం బలం పొందుకుంటాము. రెండో పని ఏం జరుగుతుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మన రూపాంతరం చెందడానికి చేయాల్సిన రెండవ పని. మొదటి పని ఏమో వాక్యాన్ని విని గ్రహించి పాటించి దాని ప్రకారంగా జీవించాలి. రెండో పని ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. ఆకాశ మండలంలో గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? గొప్ప ప్రధాన యాజకుడు. మన పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేసే గొప్ప ప్రధాన యాజకుడు ఆకాశంలో గుండా వెళ్ళాడట. తండ్రి దగ్గరికి వెళ్ళిన ఆ ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంటే నీ కొరకు నా కొరకు నిత్యం కూడా విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు తండ్రి దగ్గర ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ చెప్తా ఉన్నాడు, మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. బాప్తిస్మం అప్పుడు ఒప్పుకోలు చేస్తాం, చాలా ఒప్పుకుంటాం. అందులో తొట్టులో దిగినప్పుడు కూడా ఒప్పుకున్నాం మనం. యేసు దేవుని కుమారుడని. తర్వాత ప్రభు అంటే రాజు. ఇంకా నా మీద ఏలిక. ఇంకా ఆయన అధికారం కింద నేను ఉంటున్నాను, ఆయన అధికారానికి నేను లోబడతాను. నా మీద సర్వాధికారం కూడా ప్రభు ఆయనదే. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలి, మీ ఇంట్లో మీ పిల్లలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని ఆశ్రయిస్తారు? ఎవరిని సంప్రదిస్తారు? తండ్రిని సంప్రదిస్తారు. భార్య నువ్వు ఏదైనా పని చేయాలి, ఎవరిని సంప్రదిస్తావు? ఎవరిని సంప్రదిస్తారని? భర్తని కదా. ఇప్పుడు భార్య భర్తలు మీరు పిల్లలు అందరూ కలిసి ఉన్నారు. మీ ఇంట్లో ఇప్పుడు భర్తగా ఉన్న ఆయనకి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏదైనా పని చేయాలి, ఎవరిని సంప్రదిస్తారు? పెద్ద ఆయన తండ్రిని సంప్రదించారు. ఎందుకండి? సంపాదించేది నేను. మా నాన్న ఎందుకు అడగాలి? నేను నాకు తండ్రి ఆయన. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరికి చెప్పి తీసుకోవాలి? నా తండ్రికి చెప్పి తీసుకోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక ఆఫీసులో ఉన్నాం మనం. ఆఫీసులో నీది ఒక ఉద్యోగం. ఆఫీసులో అందరిలో నువ్వు కూడా ఉద్యోగి. కానీ ఈ ఆఫీస్ అంతటి కూడా ఒక ఆయన ఎవరు ఉంటారు? బాస్ ఉంటాడా? ఉండడా? పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు కదా. నీకు ఏ ఆలోచన కానీ ఏది తీసుకోవాలని కూడా నువ్వు ఆ పెద్ద ఆయన సంప్రదించాలి. ఆయన ఒప్పుకుంటేనే చేయాలి. ఇప్పుడు బాప్తిజం పొందిన మనము కూడా మనకి పెద్దగా ఎవరు ఉండాలి? ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువు ఉండాలి.
ఆయనే ఉంటాడని ఒప్పుకున్నాం. నేను యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాను, నాకు ప్రభువు అని కూడా ఒప్పుకుంటున్నాను, తర్వాత నా సొంత రక్షకుడని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోలు చేసుకున్నాం కదా. బాప్తిజం పొందిన తర్వాత కూడా అలాగే ఉంటున్నామా? నీకు ఇష్టం వచ్చినట్టు ఈ దేహాన్ని వాడుకొని, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ దేహాన్ని సిద్ధం చేసుకొని, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ దేహంతో నీకు ఇష్టమైన పనులన్నీ చేసేస్తూ ఉంటే ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఆయన మెచ్చుకుంటాడో మెచ్చుకోడో, ఆయన నచ్చదో నేను చేసే పని ఆయనకి ఇష్టమైనదో కాదో ఇవేమి టెస్ట్ చేసుకుని ఇష్టానుసారంగా చేసావనుకోండి, నువ్వు ఒప్పుకున్న దాన్ని ఎలా గట్టిగా చేపట్టినట్టు? మనం ఒప్పుకున్న దాన్ని ఎలా మనం గట్టిగా కొనసాగించినట్లు చెప్పలేదు. అది కదా, నువ్వు ఏదైతే ఒప్పుకోలు చేసుకున్నావు, ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంటే మనం గట్టిగా ఏం చేయాలంటండి? పడితే ఉడుము పట్టినట్టే పట్టాలంట. ఉడుము పట్టినప్పుడు దాన్ని బాగా గుంజండి, తోకైనా దిగాలి కానీ పట్టును వదలదు. తెలుసా? తోకైనా దిగుద్దిగేమో కానీ దానికి తోక పట్టుకుని నువ్వు బాగా గట్టిగా ఉంటే తోకైనా దిగుద్దామో కానీ దాని పట్టు మాత్రం వదలదు. అరే నా తోక పోతుంది వదిలేద్దాం అనుకుంటున్నారా? మనమే అది పోతుంది ఇది పోతుంది అనుకుని దేవుని సన్నిధిని దేన్ని వదిలేస్తాం? భక్తిని వదిలేస్తాం, విశ్వాసాన్ని వదిలేస్తాం, ఒప్పుకొని వదిలేస్తాం, దేవుడికి ఇచ్చిన మాటలు వదిలేస్తాం, దేవుడితో చేసిన ప్రమాణాలను వదిలేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, అన్నీ వదిలేస్తాం. మనకి అక్కడ పరిస్థితులు అనుకూలించకపోయినా, లేకపోతే మన శరీరం పాపానికి ప్రేరేపిస్తున్నా, పాప పనులు చేసినా కూడా అన్నింటి వదిలేసి ఆ క్షణకాల సుఖానికి ఇష్టపడతాం మనం. మోషే గారు ఏం చేశారు? ఆయన నాయకుడిగా దేవుడు నిర్ణయం చేసిన తర్వాత ఆయన తీసుకొస్తూ ఉంటే నాయకుడిగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి, అప్పుడే ఆయన కాలం ముందుకి ఇంకో ఆఫర్. నువ్వు కనుక అమ్మ అని ఒక మాట పిలిచావనుకో, ఐగుప్తు సింహాసనం అనేది. 2 ఆఫర్లు ఉన్నాయి చూడండి. ఒకటేమో ఇశ్రాయేల్ ప్రజలతో వెళ్ళాలి అడవిలో, ఒకటేమో సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలి. ఈ రెండిట్లో దేన్ని ఇష్టపడతారు? మీరైనా నేనైనా కదా? ఇక్కడ కూర్చున్న మనల్ని తీసుకెళ్ళి రాజుగా కూర్చోమని ఆయనని ఎవరైనా చెప్పారనుకోండి, దీన్ని ఇష్టపడతామా? లేదు 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 నువ్వు ప్రయాణం చేయ అడవులు గుండాను అంటే దేన్ని ఇష్టపడతారు చెప్పండి? నేను రాత్రి ఒక నాకు కళ వచ్చింది, నేను పొద్దున కూడా పాస్టర్తో చెప్పుకున్నాను అనుకోండి, అది నిజమని నేను అనట్లేదు. ఆ కళలో అంట నాకంటే జైల్లో తీసుకెళ్ళి వేస్తా ఉన్నారంటే 45 రోజులు ఉండాలంట నేను శిక్షలో. ఒకవైపు అనిపిస్తుంది, నేను ఏ తప్పు చేసినా నన్ను జైల్లో వేస్తున్నారు. అప్పుడు పాస్టర్ అంటున్నాను, నేను అక్కడికి వెళ్ళినా కూడా సువార్త చేస్తాను, 45 రోజులు జైల్లో ఖైదీలకు సువార్త చేయడానికి నన్ను పంపిస్తున్నట్టున్నాడు దేవుడు, నా కోసం ప్రార్థన చేయి, మధ్య మధ్యలో 2 రోజులకు ఒకసారి వచ్చి కలిసిపోతా ఉండు అని చెప్తున్నానంట కళలో. అంటే చూడండి, అంటే ఇది కళ నిజం కాదు, జరుగుతుందని కూడా నేను అనట్లేదు. అంటే సహజంగా చెప్తాను, మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి క్రైస్తవ అయిన తర్వాత. ఒక కష్టం వస్తూ ఉంటే ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాలి, కానీ ఎందుకు నాకే ఇలా జరిగింది అనుకోకూడదు. దాని వెనక నీకే ప్రతిఫలం ఉందో చూడాలి. టెంపరీగా కలిగే లాభాన్ని కాదు. మోషే గారు చూసింది అది. టెంపరీగా ఉంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 30 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాను నేను సింహాసనం మీద. అదే కనుక దేవుని ప్రజలతో కనుక నేను శ్రమ అనుభవిస్తే శాశ్వత కాలం ఉంటాను దేవునితో. ఆ సింహాసనం గొప్పది కదా, అసలు ఆ భాగ్యం గొప్పది కదా, శాశ్వత కాలం ఉండే ఆ పరలోకంలో ఉండే స్థానం గొప్పది. కాబట్టి తాత్కాలికమైన దాన్ని దీన్ని వద్దు అనుకునే ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. నిర్ణయానికి వచ్చిన తర్వాత జరిగిన పని ఏంటి చెప్పండి? నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలతో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో ఎక్కడైనా మోషే గారు 40 సంవత్సరాలు సుఖపడ్డట్టుగా ఎక్కడైనా కనబడిందో చెప్పండి? ఎక్కడైనా సుఖపడ్డట్టుందా? మహా టార్చర్. ఎంతమందితో అనుకుంటున్నారు? లక్షల మంది. మీరు ఇంట్లో నలుగురితోనే ఆగలేకపోతా ఉన్నారు. నలుగురితోనే 400 సాకులు చెప్తాం మనం. ఇంట్లో నలుగురుంటేనే నలుగురినే ఒక క్రమ పద్ధతులు తేడానికి అవ్వ ఆదాం ఎత్తేసుకున్నట్టు ఒకరి మీద ఒకరు ఎత్తేసుకుంటూ ఉంటాం. ఈయన ఇన్ని లక్షల మందిని నడిపిస్తూ ఎంత ఓపిక అండి ఆయనకి. అందుకే దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు, భూమి మీద ఉన్న వారందరిలోకి ఇలా మోసే అంత సాత్వికులు లేరే లేరు. ఇంకో మాట కూడా, మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. యేసు ప్రభు వారిని మోసే గారిని పోల్చి చెప్తూ ఉంటాడు, నా వంటి ఒక ప్రవక్తని. ఎవరు వంటి ప్రవక్త అంట యేసు ప్రభు వారు? అమ్మ యేసు ప్రభు వారు ఎవరు వంటి ప్రవక్త అంట? అర్థం కాలేదు నేను అన్నది. మోసే గారు అన్నాడు కదా ఇశ్రాయేల్ ప్రజలతో, నా వంటి ఒక ప్రవక్తని. అంటే మోసే గారు గొప్పడా యేసు ప్రభు వారు గొప్పడా?
కానీ చూడండి అంటే ఎంతగా ఎదిగాడు ఆయన, చూడండి ఎంతగా ఎదిగాడు. ఏ దాంట్లో ఎదిగాడు చెప్పండి. ఈయన అన్ని అనుకూలంగా ఉంటే ఎదిగాడా? ఈయనకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎదిగాడా చెప్పండి. మనం అనుకుంటాం మాకు అన్నీ ఉంటాయి, మేము ప్రార్థనకు వస్తాం బ్రదర్, మేము పాటలు పాడతాం బ్రదర్, మేము ఇస్తాం బ్రదర్ దేవుడికి. ఎప్పుడు అన్నీ ఉంటే కాదమ్మా, నీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే కాదు, నీకు అన్నీ ఉంటే నేను చేస్తాను సేవ. ఒక బ్రదర్ అంటున్నాడు నాకు, నేను 200 మందికి కూడా కూర్చోబెట్టి వాక్యం చెప్పగలుగుతా, నన్ను ఈ పల్లెటూళ్ళు పడేసాడు పాస్టర్ గారు. నాకు మీలాగా పట్నం సేవ ఉంటే బాగా చేస్తాను సేవ అన్నాడు ఆయన. పట్నం ఉండే సేవ పట్నంలో ఉంటుంది, పల్లెటూళ్ళు ఉండే సేవ ఎక్కడున్న సేవే మనం చేయాలా. పట్టణంలో ఉన్నంత మాత్రం జనం మనం నిలబడగానే ఎగబడి రారు, వస్తారా చెప్పండి, రారు వారు. నువ్వు పల్లెటూరులో ఉన్నంత మాత్రం నీ దగ్గరికి ఎవరు రాకుండా ఉంటారా? తండ్రి ఆకర్షిస్తే ఎవరైనా వస్తారు అక్కడికి. అర్థమవుతుందండి? తండ్రి ఆకర్షిస్తే ఎవరైనా వస్తారు. అంటే సేవ మనం యథార్థంగా చేయాలి. నువ్వు పట్టణం నుండి చేస్తావా, పల్లెటూరు నుండి చేస్తావా, నీకు డబ్బు వస్తే చేస్తావా, లేకుంటే చేస్తావని కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు అన్ని అనుకూలంగా ఉంటేనే దేవునికి సమయం ఇస్తాము, అన్ని అనుకూలంగా ఉంటేనే దేవుళ్ళు మేము ఎదుగుతాము, అన్ని అనుకూలంగా ఉంటేనే బైబిల్ బాగా చదువుతాము, అన్ని అనుకూలంగా ఉంటేనే ప్రార్థనకు వస్తాము. మేము అన్నీ అనుకున్నట్టుగా మాకు అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటే దేవుడి కోసం ఏదైనా చేస్తాం. ఇది తప్పుడు ఆలోచన. నీకు ఎన్ని ఉన్నా లేకపోయినా నీ మనసులో ఫిక్స్ అయిపోవాలి, నేను చేయాలనుకున్న పని ఈరోజు చేస్తున్నాను, రేపు నాకు ఈ అవకాశం వస్తుందో రాదు. ఇప్పుడు ఒక ఇంటి ముందుకు భేదవాడు వచ్చాడు, అన్నం పెట్టే పరిస్థితి ఉంది, ఈరోజు నీకు ఇచ్చే స్థితి ఉంది, కానీ నువ్వేమనుకుంటున్నావు, వాడిని తృణీకరించి పంపించేస్తున్నావు. రేపు దినం నిజంగా నీకు జాలిపడే మనసుండి వాడికి సహాయం చేయాలనుకుంటావు, కానీ సహాయం చేయడం నీ దగ్గర ఏది ఉండదు. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడే చేయాలి కదండి. మనకి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే మోసే గారు కాదు, మోసే గారు అలా చేయలే. అన్నీ అనుకూలం కాదు, అన్నీ వ్యతిరేకతలే ఆయనకి, అన్నీ వ్యతిరేకతలే. ఆ వ్యతిరేకతల మధ్యలోనే 40 సంవత్సరాలు నడిచిపోయింది. ఆ వ్యతిరేకతల మధ్యలోనే ఆయన ఎదిగాడు. ఆ వ్యతిరేకత అన్నింటిలోనే ఆయన అందరికంటే ఉన్నతంగా బ్రతికాడు. 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అమ్మ నిద్రపోకండి, 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తల వెంట్రుకలు ఏం కాదంట ఆయనకి? కంటి చూపు, బలం. 120 సంవత్సరాలు ఆయన గుట్టెక్కి దిగుతున్నాడు 120 సంవత్సరాలు. ఎందుకు ఆయన దేవుడు తీసుకెళ్ళిపోయాడు? ఆలోచించండి. ఇప్పుడు చావు వస్తుంది, అందరూ చచ్చిపోతారు కదండి. ఒక సామెత అంటారు, నిందలేనిదే బొందకెళ్ళాం. నిందలేనిదే అంటే బొందలోకి వెళ్ళాలంటే, చచ్చిపోవాలంటే ఏదో కారణం. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయాడు, తిరిగి చచ్చిపోయాడు, తిని చచ్చిపోయాడు, గొడవలై చచ్చిపోయాడు, చదువులో ఫెయిల్ అయిపోయి చచ్చిపోయాడు, ప్రేమలో ఫెయిల్ అయిపోయి ఏదో కారణం అయితే ఉంటుంది. వయసు అయ్యి కూడా చచ్చిపోయాడు అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు 120 సంవత్సరాలు వయసు అయిపోయినోడు ఎలా ఉండాలి? కాలు చేతులు వణుకుతూ ఉండి, చర్మం ఉడిగిపోయి ఉండి, అంటే బలం తగ్గిపోయి ఉండి, ఒకరు సహాయం చేస్తూ ఉండి, ఇలా ఉండాలి కదా 120 సంవత్సరాలు. ఇప్పుడు మోసే కానీ 120 సంవత్సరాల వ్యక్తి అంటే ఎలా ఉంటుంటాడు చెప్పండి? ఎంట్రుకలేమో కలర్ వేసినా కూడా అంత నల్లగా, ఎంట్రుకలు నెరయలేదు. తర్వాత సోడా బుడ్డి కళ్ళజోలు పెట్టుకోలేదు ఆయన, చక్కగా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి, బలం కూడా తగ్గలేదు ఆయనకి. ఒక బాడీ బిల్డర్ బాగున్నప్పుడు ఇలా అంటే ఇక్కడ కండలు తిరిగే పైకి ఉబ్బిరే వెళ్ళాయి, బెలూన్లు ఉబ్బితే ఎలా ఉబ్బుతాయి అలా ఉబ్బే కండలు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటంటే, పక్కన ఒకడు ఉండి ఇలా నడిపిస్తూ ఉంటే వంగిపోయిన సింపాంజీ నడుస్తున్నాడు. స్టేజ్ మీద ఎక్కిస్తే ఒక మెట్టు ఇంతే ఎత్తుంది, 6 ఇంచుల మెట్టుని కాలు తీసేయడానికి దాదాపు 1 నిమిషం టైం తీసుకున్నాడు ఆయన. 1 నిమిషం టైం లేపాలనుకుంటా లేపలేకపోతున్నాడు, ఒంటి నిండుగా ఉంది కండలు. కానీ మోసే గారి పరిస్థితి అది కాదు, జింకెక్కినట్టు ఎక్కువ ఇచ్చేస్తా ఉన్నాడు గుట్ట మీదకి. జింక వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తా ఉన్నాడు మోసే గారు. ఇప్పుడు ఇలాంటి ఆయనకి ఎందుకు చావు వచ్చింది? ఇలాంటి ఆయనకి ఎందుకు చావు వచ్చింది? ఆలోచించండి. ఇలాంటి ఆయనకి చావు ఎందుకు వచ్చింది? అయ్యా, నువ్వు చేరాలనుకున్న తీరం చేరు, అయిపోయింది నీ పని, నీకు అప్పచెప్పిన పని పూర్తి అయిపోయింది. నువ్వు చేరాలనుకున్న తీరం రూపాంతర స్థితి చెందేవయ్యా, జాలికి అయిపోయింది. 120 జాలికి క్లోజ్. అర్థమవుతుందా? అంటే ఎందుకు ఇవన్నీ ఏంటంటే, అక్కడ ఒప్పుకున్నాడు ఆయన, నా ప్రజలు నడిపిస్తావా, నేను కాను, నేను వెళ్ళను, నేను నత్తో, నేను నాకు చేత కదా ఎన్నో చెప్పాడు. నా వల్ల కాదు ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభువా, నేను ఎలా చేస్తాను ప్రభువా, నేను అందులో పెరగలేదు ప్రభువా, నేను రాజ కుటుంబంలో పెరిగా, నా వల్ల ఎలా అవుతుంది ప్రభువా.
ఇలాంటి వాడు దేవుడు ఓహో నువ్వు ఇలానవు కాబట్టి అని అక్కడికి వెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెలు వైపించాడు. గొర్రెలు కాసుకునేటోళ్ళకు ఉన్నంత ఓపిక ఇంకెవ్వరికి ఉండదండి. కర్నూలు ఎక్కడ, వరంగల్ ఎక్కడ అమ్మా? కర్నూలు ఎక్కడ, వరంగల్ ఎక్కడ? కర్నూలు రాయలసీమ దగ్గర నుండి, రాయలసీమలో నుండి కర్నూలు నుండి గొర్రెలు పట్టుకుంటూ వస్తున్నారు వరంగల్కి. వాళ్ళు ఏటు నగరం వరకు 100 కిలోమీటర్లు నడుస్తున్నారు. వాళ్ళు 100 కిలోమీటర్లు. రోడ్డు మీద గొర్రెలు ఎలా ఉంటాయి? అటు వెళ్తాయి, ఇటు వెళ్తాయి, అటు చేస్తాయి, ఇటు చేస్తాయి. వాటి అన్నింటినీ పక్కకు నెట్టుకుంటారు. అన్నమాట మనలాగేమో అమ్మ నిద్రపోకండి, అమ్మ నడవకండి, అమ్మ అలా చేయకండి అంటే మీరేమో కంట్రోల్. గొర్రెలను అలా అంటే వింటాయా? అవి వింటాయా? వినవి. ఇప్పుడు నేను గొర్రెల మంద కింద కాపర్ని, నేను నా మీద యజమాని ఉన్నాడు. అందులో ఒక గొర్రె తప్పిపోయినా నన్ను ఆయన ఓనర్ తిడతాడా తిట్టాడా? లెక్క చెప్పాలా దానికి? ఎంత 40 సంవత్సరాల దేవుడు ఫుల్ ఎక్సర్సైజ్ చేయించేశాడు మోషే గారికి. ఇప్పుడు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద నాయకుడిగా పెట్టిన దేవుడు 40 సంవత్సరాలు కరెక్ట్ చేశాడండి దేవుడు పని. 40 సంవత్సరాలు రాజరకం అనుభవించడండి, 40 సంవత్సరాలు అడవిలో నడిపించాడు. 40 సంవత్సరాలు అడవిలో మేపేసరికి ఈయనకి ఫుల్ తర్పిది అయిపోయింది. ఏనాడైనా మనలాగా నేను రాజభోగాలు అనుభవించి అడవిలో గొర్రెలు మేసుకోవడం మేప పెడితే కుంగిపోలేదు ఆయన. ఒక వ్యక్తి దీన స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగవచ్చు. ఉన్నత స్థితిలో ఉన్నాడు దీనస్థితికి పడిపోయాడు అనుకుంటే నిలబడతాడా చెప్పండి? పైగా బ్రతికామండి, రాజరికంగా బ్రతికాము. మనం ఒక లగ్జరీ లైఫ్ బ్రతికి దిగజారిపోయాం. అప్పుడు దేవుని మెచ్చుకుంటామా తిడతామా? దేవుని దూషిస్తామా లేకపోతే దేవుని పూడుతూ ఉంటామా? దాదాపు అయితే 199.99 కూడా అలానే ఉంటారు. ఏం దేవుడు అండి? నా అంత యథార్థంగా ఎవరున్నారు చెప్పండి? నీకే కొలతలు, ఆయనకి తెలియదా కొలతలు? నీ భక్తి ఎంతో, నా భక్తి ఎంతో, మన ఆత్మీయత ఎంతో దేవుడికి తెలియదా? మనమే కొలతలు. నాలాగా పర్ఫెక్ట్ ఎవరున్నారు చెప్పండి అంటాం. ఉత్తిదే అవన్నీ మనగా అతిశయించడానికి అవన్నీ. కానీ రాజరికం అనుభవించినోడేమో 40 సంవత్సరాలు అడవిలో ప్రయాణం చేశాడు గొర్రెల మేపుకుంటూ. అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు అంటే మళ్ళీ ఒక లోబడినలోని ప్రజల మధ్య నాయకుడికి వచ్చాడు ఆయన. చెబితే వినేటోళ్ళు కాదు వాళ్ళందరూ. ఎవరంటే వాళ్ళందరూ లోబడినలోని ప్రజలు. ఎవరైనా ఇప్పుడు మా పిల్లలు మా మాట వినకపోతే అంతా ఎంత కోపం రాదు. మా కడుపులో పుట్టిన పిల్లలే మా మాట వినకపోతే, మీ కడుపులో పుట్టిన పిల్లలే మీ మాట వినకపోతే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? డెవలప్ అయిపోయింది నా కొడుకు అంటాం మనం. ఎంత గర్వం, ఎంత నీకు మూర్ఖత్వం అని అంటామా? మన పిల్లలు వినకపోతే సంఘంలో ఉన్న వాళ్ళే మన మాట వినకపోయారు అనుకోండి, కనీసం ఫోన్ చేసి ఎత్తకపోయినా, పిలిచినా రాకపోయినా, చెబుతున్నా వినకుండా బాధ అనిపిస్తుందండి. అంటే మన మాట లెక్క చేయలేదు. మరి 20 లక్షల మంది ఆయన మీద తిరుగుబాటు చేస్తుంటే ఆయన ఎలా సహించుంటాడు చెప్పండి? అందుకే సాత్వికులు, మిక్కిలి సాత్వికులే. ఎందుకంటే అక్కడ అనుకున్నాడు ఆయన. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పపు కాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే పెద్దవాడైనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తు సింహాసనం కంటే, ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు. ఈ ప్రయాణంలో ఎన్ని కాని మాటలు, ఎన్ని అనని మాటలు, ఎన్ని విధాలుగా ఆయన చేసినా కూడా ఆయన ఎక్కడ వెనకడుగు వేయలే. ఆఖరికి ఒక మాట అన్నాడు, దేవా నీ గ్రంథంలోనే నా పేరు కొట్టే, ఈ ప్రజలు మాత్రం ఈ అడవిలో మాత్రం చంపకు, నువ్వు ఈ అడవిలో చంపకు వీళ్ళు నిజంగా తప్పు చేశారు, నువ్వు చంపుతా అంటున్నావు. కానీ ఒక మాట, నువ్వు వాళ్ళని చంపితే నా పేరు తీసే జీవ గ్రంథంలో నీ కుటుంబానికి ఇస్తానయ్యా కనాన్ దేశాన్ని. వద్దు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని చంపితే నీకు అవమానం, ఇక్కడ నువ్వు చంపితే ఐగుప్తు ప్రజలు అనుకుంటారు, చూసావా వాళ్ళ దేవుడు కనాన్ వరకు తీసుకెళ్ళి అక్కడ అడవిలోనే చంపేశాడు వాళ్ళు అని నిన్నే అంటారు ప్రభు. కనుక వీళ్ళని చంపకు. ఎంత మంచి మనసు అండి మోషే గారి. అలాంటి వాళ్ళే మోషే గారిని తిడుతున్నారు. అయినా కూడా మోషే గారు ఏమంటున్నాడు? వాళ్ళని ఓర్చుకుంటూ దేవుడిని కూడా చెప్తున్నాడు, నాయన వాళ్ళని నువ్వు భరించాల్సిందే,
దేవుడికే సూచనలు ఇస్తున్నాడు. వీళ్ళు ఇలాంటి వాళ్ళైనా నువ్వేం చేయాలి? వీళ్ళని నువ్వు భరించాల్సిందే దేవా, నేను భరిస్తాను, నువ్వు భరించిన ఆయన. దేవుడికే సలహా ఇస్తున్న స్థితికి ఎదిగాడండి మోషే. అంటే తను ఫిక్స్ అయిపోయాడు ఒకదాన్ని. అంటే మనము కూడా బాప్తిస్మం అప్పుడు ఏదైతే ఒక నిర్ణయానికి వచ్చామో ఆ ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు బాప్తిస్మం పొందాం మనం? ఎందుకు బాప్తిస్మం పొందామండి? ఒకటి పాప క్షమాపణ కలగడానికి, తర్వాత నరకాన్ని నుండి తప్పించుకోవడానికి, తర్వాత యేసు ప్రభు వారు పరలోకంలో ఏం కావాలి? జ్యేష్ఠుడు కావాలి. అంటే మనం ఏమై ఉండాలి? కుమార్తెలమై ఉండాలి. వీటన్నిటి కోసమే కదా బాప్తిజం పొందింది. ఇప్పుడు ఈ ఉద్దేశం కోసం బాప్తిజం పొందినాం కాబట్టి మనం ప్రతిరోజు ఇదే కాన్సెప్ట్ మన మనసుకు తిరగాలి. యేసు ప్రభు వారు జ్యేష్ఠుడు కావాలని నేను ఆయన తమ్ముడు ఉండాలి, నేను నరకం నుండి తప్పించబడాలి. ఏదైతే ఒప్పుకొని నువ్వు చేసుకున్నావో పరిశుద్ధంగా నేను బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకడానికి నన్ను పిలిచాడు కాబట్టి ప్రతిరోజు నన్ను నేను పరీక్షించుకుంటూ పరిశుద్ధంగా బ్రతకాలి. ఇలా ఒప్పుకున్న దాన్ని నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. సోమవారం నుండి శనివారం వరకు వదిలేసి మళ్ళీ ఆదివారం నాడు బాగా భక్తిగా నటించకూడదు. దాన్ని వదిలేయమన్నాడు. కపటాన్ని, అసూయని, వేషధారిని ఇవన్నిటిని వదిలేయండి, మానేయండి వాటిని అని చెప్పాడు కదా. వాటిని మానేసి ఇందులో ఎదగాలి. మనం ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంటే మనం గట్టిగా చేపట్టాలి. మొదటిది వాక్యమైన పాలని ఆసక్తిగా అపేక్షించాలి. రెండో పని ఏం చేయాలి? ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు ఇవి? యేసుక్రీస్తులాగా రూపాంతరం చెందడానికి. ఎందుకంటే ఇవన్నీ యేసుక్రీస్తులాగా నీవు నేను మారాలంటే చేయాల్సిన పని ఇది. ఒకటి వాక్యాన్ని ఆసక్తి, ఇష్టంగా దేవుని మాటలు చదవండి, ఇష్టంగా దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం వినబడుతుందంటే టైం కేటాయించండి, దానికి టైం కేటాయించండి. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఒకరోజు మీటింగ్ జరిగింది కదండి. ఒక పాస్టర్ గారు వచ్చాడు. వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ అల్లుడు అవుతాడు, ఇంటి పక్కిల్లే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆడ శవాన్ని వదిలేసి మీరైనా నేనైనా వస్తామా? చర్చిలో ప్రార్థన అవుతుంది. పాస్టర్ గారు మా పక్కింటి ఆయన చచ్చిపోయాడు, మా చుట్టం కూడా కాదు కానీ మా పక్కింటి ఆయన చచ్చిపోయాడు, అక్కడ శవాన్ని వదిలేసి నేను ఇలా బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటే నన్ను ఏమైనా అనుకుంటారు కాబట్టి రాలేదని చెప్తాం కదా మనం. ఈయన ఏం చేశాడంటే అక్కడ శవాన్ని అవుతున్నా మధ్యాహ్నం కదా అయ్యేది, నేను ఉండే ఏం చేసేది లేదు, మీరు ఏడిస్తే నేను దుడిచేటువంటి కూడా కాదు. అలా ఏడుస్తారు. కొద్దిసేపు అక్కడ నిలబడి బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు ఆయన, పాస్టర్ ఆయన వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం చెప్పాడు, అన్న ఇప్పుడు అక్కడ భూస్థాపన చేస్తారు, ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత భూస్థాపన 4 గంటలకు అయిపోయింది. ఇంకో 4గురిని పట్టుకొచ్చాడు పాస్టర్ని. ఆయనే మంచి మాటలు చెప్తున్నారు. అక్కడ ఏం చేస్తారు టైంపాస్ మీరు? అక్కడ వినే మాటలు ఎక్కడ దొరకవు. 2 అనుకుని పట్టుకొచ్చాడు. మళ్ళీ సాయంత్రం వాళ్ళని పట్టుకొచ్చాడు. ఎందుకు ఇవన్నీ అంటే అంటున్నాడు ఆయన, ఇక్కడ నేను వాక్యం వినడానికి వస్తున్నాను, నాకు చాలా కావాలి ఇక్కడ వాక్యం. ఆయన ఒక పాస్టరే, దాదాపు 25 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడు. ఆయన తెలియదు వాక్యం అంటే. ఆయన దాదాపు 1500 పాఠాలు తయారు చేసుకున్నాడండి. 1500 పాఠాలు ఆయన తయారు చేసి వాళ్ళ పిల్లలకి తరపి తీసుకున్నాడు. వాళ్ళ పిల్లలు అనర్గళంగా మాట్లాడేస్తారు బైబిల్ గురించి. అంతా తెలిసిన ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ వినబడుతున్న సమాచారం ఎక్కడ దొరకింది అని అనుకుని అంటున్నాడు ఆయన. ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెప్తున్నాడు అన్నతోని, అన్న చాలా అద్భుతంగా నేను ఇంతకుముందు వినలేదనేది నాకు తెలుసు ఆరాధన అంటే ఏంటి తెలుసు, కానీ ఇందులో ఉన్నట్టుగా నేను వినలేదు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, వాక్యం వినబడుతుంటే దాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి ఎదగనట్టే ఆత్మీయ జీవితం. ఏం కావట్లేదు చెప్పండి? నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో మంచి పాలు తాగడానికి ఇష్టపడట్లే, డబ్బా పాలు తాగడానికో, పాలు పొడి పాలు తాగడానికో, ఇంకా ఈ మధ్యన కల్తీ పాలు వచ్చాయి. ఆ మధ్యన న్యూస్లు రాలేదండి, కల్తీ పాలు. దేంతో తయారు చేశారు ఆ పాలు? అవి తెల్లగానే ఉన్నాయి కల్తీ పాలు కూడా. కల్తీ పాలు కూడా ఎలా ఉన్నాయండి? ఎలా తయారు చేశారు కల్తీ పాలను తెలుసా? యూరియా తెలుసా అండి? నీళ్ళు పోసాడు, దాంట్లో కొంచెం యూరియా పోసాడు, తర్వాత ఫెవికల్, ఈ చెక్కలు కతికిచ్చి తెల్లగా ఫెవికల్ పోసాడు. చేయబెట్టి గిర్రా 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 తిప్పేసి చిక్కని పాలు 80 రూపాయలు లీటర్ అన్న. ఇవి ఎక్కడ అమ్ముతావు రా నాయన అంటే బస్ స్టాండ్లో టీ స్టాల్కి అమ్ముతాడంట. బస్ స్టాండ్లో టీ పెడతారు చూసారా, వాళ్ళకి అమ్ముతాడంట అవన్నీ. అందులో మనం ఏం చేస్తాం, బా ఏం టేస్ట్ అండి, చిక్కడి పాలతో పెట్టాడు చాలా. ఏ పాలు అవి? కల్తీ పాలు. ఏ పాలండి అవి?
కల్తీ పాలు, అవి పాలే కాదు, తెలంగాణ కూడా పాలు. వాక్యం కనుక నీకు అర్థమైన కల్తీ పాలు, డబ్బా పాలు, బర్రె పాలు, ఆవు పాలు, ఏదన్నా తెలిసిపోతుంది కదండి. అంటే ఇవన్నీ ఎదుగుతుంటే నీకు తెలిసిపోతుంది అంతే. సాధారణ యేసుప్రభుతో కొన్ని మాటలు అన్నది, నువ్వు రాళ్ళ రొట్టెలాగా చేసుకుని దేవుని కుమారుడు కదంటే, అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు దాంతో, మనిషి బ్రతకాలంటే దేవుని మాట వల్ల బ్రతుకుతారు కానీ రొట్టెల వల్ల కాదు పో అన్నాడు. వాక్యం తెలుసా తెలియదా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మోకాలు ఇప్పుడే యేసునామంలో రాళ్ళ రొట్టెలు అవును కాకండి. అది వాక్యాన్ని తెలిసినోడికి తెలియనోడికి తేడా. కాబట్టి మనం వాక్యాన్ని అపేక్షించాలి. తర్వాత మనం ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలండి? గట్టిగా పరిస్థితులు నీకు ఎలాగున్నాయి, మోసేలాగా ఎలాంటివి రాని పరిస్థితులు, నువ్వు మాత్రం ఏదైతే ఒప్పుకున్నావు దాన్ని గట్టిగా చేపట్టాలి. అంటే మనం సాధించే పరలోకం ఒంటరిగా వచ్చేదే, మందతో రాదు. అది మందంతా ఉంటే రాదు పరలోకం. పెద్ద సంఘం ఉన్న రాదు, నువ్వు చిన్న సంఘం ఉన్న రాదు, ఆడపిల్ల సంఘంలో ఉన్న కూడా రాదు. పరలోకం అనేది నీకు నువ్వుగా సాధించాల్సిందే. అవునా అంటారు కాదంటారా? మా పాస్టర్ గారి వల్లే, మా పాస్టర్ కరెక్ట్ చెప్తాడండి, ఆయనతో ఉన్నామా మాకు పరలోకం వచ్చేస్తుంది. ఇలా కూడా రాదు. నువ్వేం చేయకుండా అలా వస్తుంది చెప్పండి? కరెక్ట్గా ఉంటే నాకు వస్తుంది, నువ్వు కరెక్ట్గా ఉంటే చెప్పండి. నేను కరెక్టర్ అయితే నా కొడుకు కరెక్ట్ అవుతాడా? నేను సీఎం అయితే నా కొడుకు సీఎం అవుతాడా? ఎవరికి వాళ్ళు సాధించాల్సింది ఏదైనా. అవునంటారు కాదంటారు? అంటే మా అమ్మ నా మహాభక్తులండి, వాళ్ళ కడుపు నేను పుట్టాను, నా భాగ్యం ఇది. అది నువ్వు భ్రమపడ్డవే. నీకు నువ్వుగా సాధించాలి. యేసుక్రీస్తు రూపమైన పరలోకమైన ఎవరికి వాళ్ళకి సాధించాలా వద్దా? లేదండి, వీళ్ళు నాకు తోడుగా ఉంటేనే మా ఆయన వస్తే గుడికి వస్తారండి. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే వస్తా. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఆయన డ్యూటీలో నూనె అయిపోయినప్పుడు వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చాడండి? ఆయన డ్యూటీలో నూనె అయిపోయింది, అప్పుడు వచ్చాడు ఆయన. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు, డ్యూటీలో నూనె పట్టుకెళ్ళిపోతున్నాడు. నూనె అయిపోయింది, అక్కడ ఉన్నావు నువ్వు. మీ ఆయన వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చేసరికి యేసుప్రభు డోర్ వేసేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? తిట్టుకుంటారు ఒకరి మీద ఒకరు. నీ వల్ల తిట్టుకుంటారా? తిట్టుకున్నా ప్రయోజనం లేదు. ఎవరి వల్ల? మోషే గారు వెళ్ళిపోయాడండి. మోషే గారు తనకి ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేగాని ఆడు రావట్లో ఈడు రావట్లో నువ్వు ఆగిపోయాడు అనుకుంటున్నావా? ఎక్కడైనా ఆగినట్టుందా ప్రయాణం? ఎక్కడ ఆగలే. అంటే ఒకరి కోసం కాదు, కానీ మనం చేయాల్సిన పని చెప్పండి, మనం వస్తూ ఇంకొకరిని పట్టుకు రావాలి. అది మనం వస్తే ఏం చేయాలి? వెనకబడిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు వెనకబడిపోతుంటే వాళ్ళతో కలిసి నువ్వు అక్కడ ఆగిపోయి అనుకోండి, ఇద్దరు కలిసి అక్కడ ఆగిపోతారు. నువ్వు కారణం చెప్పిన వినడు దేవుడు. వాళ్ళ కోసమే నేను రాలేదు ప్రభా, ఈ పరిస్థితి ఉంది కాబట్టే రాలే ప్రభా, నేను ఇది కాబట్టే రాలేకపోతున్నాను ప్రభా, నాకు ఇవన్నీ పరిస్థితులు చుట్టుముట్టున్నాయి కాబట్టి నేను ఎదగలేకపోతున్నాను ప్రభా. ఇవి నువ్వు చెబితే ఏ మాత్రం దేవుడు అంటాడమ్మా? అంటాడా? వినడు దేవుడు. ఎందుకంటే రక్షణ నువ్వు పొందింది, రక్షణలో ఎదగాల్సింది కూడా నీవే, రక్షణలో ఒప్పుకున్న దాన్ని కూడా నెరవేర్చాల్సింది కూడా నీవే. ఒకరి మీద మనం నిందలేయాల్సిన పని లేదు. ఒకరితో మన సోపత ఉండి సాధించేది, కలిసి ఉంటే ఇంక సాధించేది ఇంకెక్కువ కావాలి పని. ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు కలిస్తే సాతానికి భయం పుట్టద్దా? పుట్టదండి? భయం పుట్టాలి. కానీ ఇద్దరిని కలిపి జడగొట్టేదంటే మీరు ఎంత బలహీనలో అర్థం కాదు. ఇప్పుడు మూడో పని ఏం చేయాలి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుండి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19 నుండి చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారు. చాలా ఆగండి. మీ శరీర బలహీనతను బట్టి మీతో మాట్లాడుతున్నాను. మనిషి సాధారణంగా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకుని అంటున్నాడు ఆయన. అక్రమము చేయడానికి మీ దేహాన్ని మీరు ఎలా చెప్పారో చూడండి. అక్రమము చేయుటకు మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించారో.
అక్రమం చేయడానికి, అంటే చెడు పనులు చేయడానికి మీ దేహాన్ని ఏం చేశారంటే మీరు, ఒకప్పుడు నేను ఇలా ఉండేటోండి కాదు కదా, వారితో సోపత కూడిన తర్వాతనే చెడిపోయాను. మా అబ్బాయి మంచోడే కానీ వాళ్ళతో తిరగడం వల్లే చెడిపోయాడు. కొంతమంది చెప్పే మాట ఇది. ఇందులో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. నీవు ఒప్పుకోకుండా నీతో తప్పు చేయించగలరా? వాళ్ళు చేయించలేరు. నీవు ఒప్పుకోకుండా నీతో తప్పు చేయించగలరా? చేస్తారా చెప్పండి? చేయించలేరు. లేకపోతే అంటే నీవు అంటే నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా ఎవరైనా నీ మీద వేరే అలవాట్లను ఏమైనా రుద్దగలుగుతారా? చేయించలేరు కదండి. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా సరే ఒకరితో కూడడం అని కాదు, కానీ ఎవరితో కూడడండి, ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు మొన్న ట్రంప్ను ఒకడు కాల్చేయడానికి అమెరికా దేశంలో వాడు షూట్ చేసేసాడు. ఆయన చెవు పక్క నుండి వెళ్ళిందండి బుల్లెట్, మాట్లాడుతుంటాడు. మరి వీడు ఎవరితో తిరిగాడు రా ఆయన అంటే ఎవరితో కలిసి ఉంటాడంట. వాడు ఎవరితో స్నేహం చేయడంట, ఒంటరిగానే ఉంటాడంట వాడు. మరి వాడెందుకు ఉగ్రవాదిలాగా మారాడు? వాడెందుకు నరహంతుడిగా మారాడు? వాడెవరితో స్నేహం చేశాడు? పోలీసు వాళ్ళకే, వాడిని చిటికలో దొరకబడి చంపేసిన పోలీసు వాళ్ళకి అసలు వాడి గురించి ఏమీ దొరకలేదు. స్కూల్కి వెళ్ళి అడిగారు, వాడు ఎవరితో మాట్లాడండి పిల్లడు, ఫ్రెండ్స్ని అడిగాడు. ఆడు ఫోన్ కాల్ వేసి చూస్తే ఎవరితో కూడా వాడికి రిలేషన్షిప్, ఫోన్ కాల్స్ ఏం లేవు. ఎక్కడ క్లూ దొరకబడి ఇప్పుడు కూడా దొరకట్లేదు పోలీసులకి. అసలు వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అని. ఎందుకంటే అక్కడ చెప్తున్నాను, మీ దేహాన్ని మీరే అప్పగించుకుంటున్నారు. అంటే సీరియల్లో ఉన్న బొమ్మ వచ్చి రామ్మ చూడమ్మంటుందా నిన్ను? ఏమంటుందండి? నీ కళ్ళుకి క్లిప్పులు పెట్టి టీవీ ముందుకి ఇలా ఐస్ కందలు గుంజేసుకొని ముఖం టీవీలో పెట్టమంటుందా? సెల్ ఫోన్ అయినా అలా చేయమంటుందా? మందు గ్లాస్ వచ్చేసి నీ మూతి దగ్గర పెదాలకి తాగేస్తే తాగుతావో పూసేస్తామంటుంది అది. చెప్పండి. వ్యభిచారం చేయడానికి నీ దేహాన్ని ఏమైనా గుంజుకెళ్ళిపోతుంటుందా? ఇంకొక వేరే శరీరం. అబద్ధం ఆడడానికి నీ నాలుగుని ఎవరైనా అబద్ధం ఆడతా ఆడుకుని సురికం పెడుతుందా నాలుగు మీద? నువ్వు అబద్ధం ఆడకపోతే నాలుగు కోసేస్తుంది అంటుందా? చెప్పండి. ఎవరైనా అంటారా? అబద్ధం ఆడడానికో, వ్యభిచారం చేయడానికో, చెడుని చూడడానికో, చెడుని మాట్లాడడానికో, చెడు వినడానికో ఎవరిని ఏం చేయరు. నీ దేహాన్ని నీవే అప్పగించుకుంటున్నావు. ఎలా అప్పగించుకుంటుంది తెలుసా? దాసులుగా అప్పగించుకుంటున్నారు. కొంతమంది తాగుడికి అలవాడైపోయారు, ఎప్పుడు తాగుతారు. ఎందుకంటే దానికి జీతగడి. ఎంత వాక్యం వింటున్నా వ్యభిచారం చేస్తారు, ఎంత వాక్యం వింటున్నా అబద్ధాలు ఆడతారు, ఎంత వాక్యం వింటున్నా బూతులు మాట్లాడుతుంటారు, ఎంత వాక్యం వింటున్నా సీరియల్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఎంతగానో వాక్యాలు వింటున్నా కూడా ఎందుకు మాటిమాటిగా ఆ పాపం చేస్తున్నాడు అంటే బుద్ధిపూర్వకంగా నీ శరీరాన్ని అప్పగించుకున్నావు, దానికి దాసుడిగా అప్పగించుకున్నావు. నీవే అప్పగించుకున్నావు నీ శరీరాన్ని. చెడు చేయడానికి నువ్వే అధికారం ఇచ్చావు. ఇప్పుడు అధికారం ఇచ్చిన తర్వాత చెడు అనేది ఏం చేస్తుంది? నీ మీద ఏలికగా కూర్చున్నది. ఎలా కూర్చుందండి అమ్మా? ఎలా కూర్చుంది? ఏలిక కూర్చుంది. అది ప్రభువుగా కూర్చుంది నీ మీద. చెడు, పాపం, మీ శరీరాన్ని మీరు అప్పగించుకున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. బాప్తిజం పొందిన తర్వాత కింద చదవండి, కంటిన్యూ చదవండి. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు చెడుకిచ్చారు మీరు, అది అయిపోయింది. అదొక కళ, అదొక నిన్నది జరిగిపోయినటువంటి ఒక సంఘటనది. నిన్న జరిగిపోయినది. చెడుకి మీ దేహాలని దాసులు అప్పగించుకోవడం బాప్తిజానికి ముందు జరిగిపోయింది. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత మీరేం కావాలంటే ఈ దేహాన్ని నీతికి దాసులుగా ఇవ్వండి. అప్పుడు ఎలాగైతే ఇచ్చారో దానికి, అప్పుడు చెడు చేయడానికి ఎలాగైతే ఈ పనులు ఈ దేహాన్ని వాడారో, ఇప్పుడు ఈ దేహాన్ని మంచి చేయడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి మీరు ఇప్పుడు దీన్ని అప్పగించండి. అర్థమవుతుందా? చెడు చేయడానికి నీకు చేత కాకపోయినా సరే వాళ్ళు వీళ్ళు వచ్చి పిలుస్తారు, వెళ్ళిపోతారు. చెడు చేయడానికి గొడవ అవుతుందని వెళ్ళిపోతారు, దొంగతనానికి వెళ్ళిపోతారు, చేత కాకపోయినా సినిమా చూడడానికి వెళ్ళిపోతారు, ఏదైనా చేయడానికి వెళ్ళిపోతారు కదా. అదే భక్తిగా బ్రతకడానికి బాప్తిజం పొందిన తర్వాత ఎవరైనా పిలిస్తే నాకు నా వల్ల కాదక్క, నువ్వు ప్రార్థనకి ఇంట్లో కూడా ప్రార్థన చేసుకున్నావు రాయి అంటే నువ్వు ప్రార్థన చేసుకుని నాకు నేను చేసుకుంటా. నీకేం తెలుసు? ఊరంతా తిరిగి వచ్చి బాగా కలిసిపోతారు. నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తావు, నీ దేవుడు మోకరిస్తాడు.
అంతకుముందు మాత్రం గంటల తరబడి తాగడానికి టైం కేటాయిస్తాం, గంటల తరబడి టీవీ చూడడానికి టైం కేటాయిస్తాం, గంటల తరబడి పనికిరాని ముచ్చట్లన్నీ వినడానికి ఆ గడపడ ఈ గడపడ కూర్చొని ఉంటాం, గంటల తరబడి వ్యర్థమైన ప్రతి కార్యక్రమానికి నీ దేహాన్ని అప్పగించుకున్నావు కదా. ఇప్పుడు ఎందుకు అప్పగించుకోలేకపోతున్నావు? అప్పుడు చేస్తే అపవిత్రత నీ దేహానికి కలిగింది. ఇప్పుడు కనుక నీ దేహాన్ని దీనికి అప్పగించుకుంటే పరిశుద్ధత కలుగుద్ది. ఏం కలుగుతుందండి? పరిశుద్ధత. ఏది లాభం నీకు? పరిశుద్ధతగా ఉంటే నీ దేహానికి లాభం, అపవిత్రమైన అవయవాలుగా మారితే లాభమా? ఇప్పుడు ఈ దేహాన్ని ఏం చేయాలంటే మనం పరిశుద్ధత కలగడానికి నీవే నీ దేహాన్ని అప్పగించు. నాయన ఈ చేయి నీ పని కొరకు వాడాలి, ఈ కళ్ళు నీ పని కొరకు, ఈ నోరు నీ పని కొరకు, ఈ చెవులు నీ పని కొరకు, ఈ దేహంలో ప్రతి అవయవం నీ పని కొరకు వాడబడాలి. అప్పగించాలి. మనల్ని ఒకళ్ళు గుంజుకు రావడం కాదు, మనమే వెళ్ళాలి. ఇది ఎందుకు వెళ్ళాలంటే నేను పరిశుద్ధుడిగా మారడానికి, నేను యేసుక్రీస్తు సారూప్యంలోకి మార్చబడ్డానికి, నేను చచ్చిపోయేటప్పటికి నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు సారూప్యమే కనబడాలి. ఆ స్థితికి ఎదగాలి. ఇది లక్ష్యం పెట్టుకుని బ్రతకలే. ఇప్పుడు నేను ఏదో ఒకరోజు ఖచ్చితంగా అంత ఇల్లు కట్టాలి, ఏదో ఒకరోజు ఖచ్చితంగా అంత కారు కొనాలి, నేను ఏదో ఖచ్చితంగా ఒకరోజుకి ఈ స్థాయికి ఎదగాలి, ఇంత భూమి కొనాలి, ఇంతగా ఎదగాలని ఒక టార్గెట్స్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటాం. అందరికీ ఉండేది ఇది. అందరికీ ఉంటుందా? ఉండదండి? అంతది కదా. అప్పులు ఉన్నోళ్ళైనా సరే ఈ అప్పులన్నీ తీర్పి అప్పులు లేనట్టుగా బ్రతకాలని ఎక్కువరికైనా ఉంటుందా? ఉండదు చెప్పండి. ఏదో పొందుకోవడం కాదు, కనీసం అప్పు లేకుండా హ్యాపీగా పిడికడు అన్నం గంజినీలే తాగుతూ పడుకోవాలన్న ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుందా? ఉంటుంది. ఒకవేళ నీ అప్పులన్నీ తీరిపోయినాయి, అలాంటి రోజు ఒక రోజు వచ్చింది, అక్కడికి తృప్తి పడతావా నీవు? ఆ రోజే మనకు బిగినింగ్ అయితే కొంచెం సంపాదించుకున్నాం, 4 రాళ్ళు పక్క వేసుకున్నాం, అక్కడితో ఏమైనా నీ తృప్తి ఆగిపోతుందా? 4 రాళ్ళు సంపాదించావు, దీన్ని దేని మీదైనా పెట్టుబడి పెడతావు. ఎందుకంటే మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా చేసుకోవాలి అంటారేమో అని. అంటే తృప్తి లేని బ్రతుకులు చూడండి. అంటే ఈ లోకంలో ఏదైనా అలానే ఉంటుంది. కానీ అదే కనుక నీకు తృప్తినిచ్చేది ఏమైనా ఉందంటే యేసుక్రీస్తు లాంటి రూపంలోకి మారడమే. అంతగా మించేది ఆ స్థాయికి ఎదిగావో ఇక దాని తర్వాత ఇంకొకటి ఏమీ లేదు ఇక సాధించడానికి. కానీ అక్కడికి వెళ్ళడమే ఎలాంటి పని చెప్పండి? కష్టమైన పని, సులభమైన పని? కష్టమైన పని, సులభమైన పని? అది ఇష్టమైతే కష్టం అనిపించదు. కష్టమే కానీ ఇష్టమైతే మాత్రం కష్టం అనిపించదు. అదే ఇష్టం లేకపోతే ప్రతిదీ కష్టమే. ఇష్టమైతే ఎలాంటిది కూడా కష్టం కాదు, ఇష్టం లేకపోతే ప్రతిదీ కూడా. ఒక ఆయన ఫోన్ చేసింది, బ్రదర్ ప్రార్థనకి ఉదయం రాలేదు. అయ్యా ఇప్పుడే 12 వచ్చినాయి, మరి ఇప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. వచ్చేస్తున్నాయ్యా అన్నాడు. కొంచెం చేత కావట్లేదు అయ్యా. ఏం చేస్తున్నావు? చక్కగా నిద్రపోతున్నాడయ్యా. ఏం కావట్లేదండి? నిద్రపోవడం. నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావయ్యా పనికి అంటే 6 గంటలు లేచి వెళ్తాడంట పనికి. ఏం పని చేస్తావు? 11 గంటలకు పని అయిపోతుంది. 12 గంటలకి 6 నుండి 6 గంటలు పని చేసి వాక్యం ఇక్కడ కూర్చొని వినడానికి నీకు చేత కావట్లేదా? నిలబడటానికి చేత కావట్లేదని చెప్పాలి ఆయన. నేను నిలబడి చెప్పాలని నాకు చేత కావట్లేదని చెప్పాలి. ఆలోచించండి. అంటే దేవుడికి మన దేహాన్ని దేనికి అప్పగిస్తున్నామని చెప్పండి. ప్రజలందరూ కలిసి యుద్ధం చేస్తుంటారు. దావీదు గారు ఆగి ఇంట్లో పడుకున్నాడు. ఎప్పుడు అనుకుంటున్నారు? రాత్రి పూట కాదు, సాయంకాలం వేళ చక్కగా పడుకుంటున్నాడు ఆయన. ఎప్పుడైనా 3-4 ఎప్పుడు ఏమైనా పడుకుంటారు మీరు? కొంతమంది పడుకుంటారు. మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత ఒక 2 గంటలు పడుకోవాలి. ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేసేసుకొని మళ్ళీ పడుకోవాలి. ఇక అవేం కాకపోతే ఉదయం పనులన్నీ మొదలు పెట్టడానికి ముందేనా 7, 8, 9, 10 గంటల వరకైనా పడుకోవాలి. రాత్రి తినే కదా 12 గంటల వరకు సెల్ ఫోన్ చూసుకుని అప్పుడు పడుకోవాలి. ఏం బాగుపడతారు వీళ్ళు చెప్పండి? ఎలా ఉంటాయి? కొంతమంది సీరియల్ చూసుకుంటూ 11, 12 గంటల వరకు పడుకుంటారు. కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటూ 11, 12 గంటల వరకు పడుకుంటారు. 7:30, 8, 9 అయిన తర్వాత అప్పటికి కాకులు లేస్తాయి, పిట్టలు లేస్తాయి, బర్రెలు లేస్తాయి, గొర్రెలు లేస్తాయి. అవన్నీ దేవుని స్తుతించేస్తాయి. అవన్నీ స్తుతిస్తూ చెప్తే నిద్రపోతూ లేచి నీ దేవుడికి ప్రార్థన చేయని యోనా గారిని తిట్టుతున్నాడు. మనం పట్టించుతాం. నింపాదిగా లేస్తాం. 8 గంటలు లేచిన తర్వాత పాసి ముఖం పెట్టుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఇంటి పక్కల అందరూ ఇల్లు బాగా అంతా శుభ్రం చేసేసుకొని అన్ని పనులు చేసుకుంటుంటే వాళ్ళని చూసి సిగ్గుపడుతూ సిగ్గుని చెప్పుకోలేక వాళ్ళ మీద తిట్టుకుంటూ మనం తప్పు చేయడం వల్ల మనం కప్పి పెట్టుకుంటూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుతామా? ఇలా ఉంటే చెప్పండి.
నిద్ర కాదు ఎక్కువ ఇవ్వాల్సింది. ఎంతసేపు నిద్రపోతాం? ఈ శరీరానికి 6-7 గంటలు నిద్ర చాలు. ఈ శరీరానికి 6-7 గంటల నిద్ర చాలు. మరి మిగతా టైం ఏం చేద్దాం? భూమి మీద సంపాదించడానికి ఖర్చు పెడతాం. దాని కొరకు కాదు, నీకు ఇచ్చిన దాంట్లో దేవుడు పని కొరకు ఎంత కొంత పాడు. సువార్త చేయడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, ఎంత వాక్యం వినడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కూర్చొని ఆలోచించి నేను భక్తిలో ఎక్కడ దిగజారిపోతున్నాను, నేను ఎదుగుతున్నానా, దిగజారిపోతున్నానా? ఇలా మనమే ప్రశ్నించుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. నేను ఇలా ఉండడం నాకు క్షేమం కాదు. మొన్న వచ్చిన వాళ్ళు చక్కగా ప్రార్థన చేస్తున్నారు, మొన్న వచ్చిన వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, మొన్న వచ్చిన వాళ్ళు వస్తే ఇంకొక ఇతను పట్టుకొస్తున్నారు, మొన్న వచ్చిన వాళ్ళు పరిచర్యలు చాలా చురుక్కుంటున్నారు, మొన్న వచ్చిన వాళ్ళు దేవుళ్ళు ఎదిగిపోతూ ఉన్నారు, బాగా ఆత్మీయంగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు చాలా విషయాలు ఒక మాదిరిగా ఉంటున్నారు. నేనేంటి 20 సంవత్సరాలు గుడికి వస్తున్నాను, అలా మార్పులు లేవు. నేను అలా ఉండడం నాకేమాత్రం క్షేమం కాదు. ఇలా అనుకుని నేను మారాలి, కానీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నేను చూస్తాలే భక్తులు ఇలాంటి వాళ్ళు చాలామందిని చూశాను అన్నాను అనుకోండి, నువ్వు అక్కడ ఉండిపోవచ్చు, వాళ్ళు దావీదులాగా ర్యాకెట్లాగా పైకి వెళ్ళిపోవచ్చు. అర్థమైందండి? మనకు ఒక రోషం రావాలా, మనకు ఒక ఆలోచన కలగాల. ఎందుకంటే మన టార్గెట్ ఏంటంటే యేసు ప్రభులాగా నేను మారాలి. చచ్చిపోయినప్పుడు ఎవరిలాగా మారాలి? యేసు క్రీస్తులాగా మారాలి. అలా మారాలంటే ఏం చేయాలి తెలుసండి? ఈ దేహాన్ని నీతికి సాధనాలుగా నువ్వే అప్పచెప్పుకోవాలి. పరిశుద్ధత వచ్చే విధంగా నీ దేహాన్ని నీవే ఏం చేయాలమ్మా? ఈ కత్తితో ఒకప్పుడు పాపం చేసాం, ఇప్పుడు యోబు గారు అంటున్నాడు, నేను దేవుని దగ్గర వేషధారణ అయిపోతాను అంటున్నాడు. అంత భక్తి బతికిన ఆయన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ దేశం అంతట్లో యోబు అంత నీతిమంతుడు, యోబు అంత యథార్థవంతుడు, యోబు లాంటి చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుడు ఇస్తున్న సాక్ష్యం. చెడుతనాన్ని ఏం చేశారంటే ఆయన దేవుడు అంటే భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించేశాడు. మనం ఏం చేస్తాం తెలుసండి? విసర్జించిన దాన్ని కూడా దగ్గర దాచిపెట్టుకుంటాం. మనం రోజు ఒక ఆయన వాళ్ళందరితో కూర్చొని అలా ఉంటే ఆ ఇల్లంతా మురుగు వాసన వస్తుంటే ఏం జరిగిందో, ఎక్కడ ఎలక చచ్చిపోయిందో ఇల్లంతా ఎదిగారు, ఎక్కడ దొరకలే ఎలక. బాగా చెక్ చేస్తే ఎక్కడ వస్తుంది వాసన, ఎక్కడ నుండి బాగా వస్తుందంటే ఈ పక్క నుండే వస్తుంది బాగా. అక్కడ కూడా బాగా వెతికారు, అక్కడ కూడా ఏం వచ్చింది వాసన చూస్తే అక్కడ ఏం ఎలకలేదు, ఏం లేదు. అప్పుడు చూశారంటే ఒక ఆయన వేసుకున్న సాక్షుల వాసన. ఏం వాసన? ఎన్ని రోజులైందో మహానుభావుడు వాటి ఉదక్క ఆ చెమటకి ఆ మురికి అన్నిటికీ మురికిపోయి వాసన వస్తుంటే ఇక ఆయన చూసి ఏమయ్యా కనీసం బుద్ధి జ్ఞానం ఉందంటే నా దగ్గర కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదు, సాక్షులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు తొందరగా తీసుకెళ్ళి బయట మేము సాక్షులు అని చెప్పి తొందరగా ఒక జత సాక్షులు తెప్పించి, ఒకటి కాదు 2 తీసుకొని 2 జతలు తెప్పించి ఇచ్చేసాడు. కొత్త సాక్షులు వేసేసుకున్నాడు. ఆయన కార్లో కలిసి ప్రయాణం చేస్తున్నాడు, మళ్ళీ అదే వాసన వస్తుంది. ఇది ఎక్కడ వాసన? అప్పుడు ఆయన చూశాడు, కాళ్ళకి వెళ్ళి చూశాడు, కొత్త సాక్షులే. బాగా అబ్జర్వ్ చేశాడు. అరే డ్రైవర్ కాళ్ళు చూశాడు, ఆయనవి కొత్త సాక్షులే. మళ్ళీ ఎక్కడ నుండి వస్తున్నాయి అంటే మళ్ళీ ఈ వ్యక్తి దగ్గర నుండి వస్తున్నాయి అవన్నీ. ఏమయ్యా ఏంటిది మళ్ళీ నీ దగ్గర నుండి అదే వాసన వస్తుంది? ఆ బాగా సాక్షులు ఏం చేశామండి? అవి కవర్లు పెట్టి లోపల పెట్టుకున్నాం సార్. ఎక్కడున్నాయంటే అవి ఇంకేం ఎదుగుతారండి ఇలా ఉంటే? దాన్ని విసర్జించకూడదా? యోబు గారు ఏం చేశారు? దేవుడు అంటే భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. అంత సాక్ష్యం పొందిన ఆయన అంటున్నాడు, నేను దేవుని దృష్టికి వేషధాన్ని అయిపోతాను. ఎప్పుడంటే నా కళ్ళతో కన్యను చూస్తే, పరాయి స్త్రీని చూస్తే, అందుకే నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరిని కూడా చెడుగా చూడద్దు, చూడాలి. ఆమెలో ఒక తల్లిని చూడాలి, ఆమెలో ఒక చెల్లిని చూడాలి. అంతేగాని నా కళ్ళతో పరస్త్రీని చెడుగా చూడొద్దని నిబంధన చేసుకున్నాడు. మరి నీ నోటితో కూడా చేసుకోకూడదా? నువ్వు నీ చేతులతో చేసుకోకూడదా? నీ కాళ్ళతో నువ్వేం చేసుకోవాలి? నిబంధన. నిబంధన అంటే చెప్పండి. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడమా? ఇదిగో నేను చచ్చి పెడతారు మీ కడప దొక్కితే చాలు. కడప దొక్కితే ఏమంటా చెప్పండి అంటే మనం నేను వాళ్ళకి పుట్టాడు కాదు, వీళ్ళకి పుట్టాడు కాదంట. చూసావా? వాళ్ళ ముఖం కనబడ్డ కూడా చూడమండి మనం. ఎందుకు? అప్పుడు ఒక నిబంధన చేసాం మనం. 10 మంది నా తరపున వచ్చి పంతాలు ఎన్ని రోజులు ఉంటాయి, అలాంటి ఉండకూడదు బ్రదర్ అన్నా కూడా ఏమో మనం ఎందుకు అప్పుడు ఒక మాట అన్నాం కదా. మరి బాధ్యత పొందినప్పుడు ఇవేమి ఉండవు. మనకి నిబంధన చేసుకోకూడదా మనం? ఈ దేహం దేవుడు పనికి అప్పు చెప్తున్నా, నిబంధన ఇది చేసుకో. ఎప్పుడైతే ఈ నిబంధన చేసుకుంటావో, నీ దేహ అవయవాలని దేవుడికి ఎప్పుడైతే అప్పు చెప్పుకుంటావో,
ఖచ్చితంగా నేను ఏదో ఒకరోజు యేసుక్రీస్తు సారూప్యంలోకి ఖచ్చితంగా మార్చబడతాం. అది కనుక సాధించకుండా మనం చచ్చిపోయాం అనుకోండి, ఈ యొక్క ప్రయాసే వ్యర్థం. అది కనుక సాధించకుండా నువ్వు ఏదేదో చేసుకుంటూ కాలక్షేపం చేస్తావు. చాలామంది నేను చూస్తాను సెల్ ఫోన్లో ఏమేమో ప్రసంగాలు వింటాము, లేకపోతే ఏవో అద్భుతాలు చూస్తాము, ఎవరికో మేలు జరిగినట్టు చూస్తాము. ఇవన్నీ చూస్తే తప్పని నేను అనట్లే, కానీ దానివల్ల నీకేం లాభం? ప్రశ్న అది. దానివల్ల నీ ఆత్మీయ జీవితంలో ఏం ఎదుగుదల జరుగుతుంది, నీ విశ్వాసంలో ఏం ఎదుగుదల జరుగుతుంది, నువ్వు భక్తి ఎదుగుతున్నావు, దేశాడుతున్నావు, ఇది టెస్ట్ చేసుకోకపోతే నువ్వు ఎంతగా వింటున్నా అది వ్యర్థమైన ప్రయాసే కదా. అంటే 3 పనులు చెప్పాను నేను. మన రూపాంతరం చెందాలంటే ఏమేమి చేయాలంటే, ఒకటి వాక్యమైన పాలని తాగాలి, రెండోది ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి, మూడోది మన దేహాన్ని నీతికి సాధనాలుగా మనమే అప్పగించుకోవాలి. ఏం చేయాలండి? నువ్వే చెప్పుకోవాలి. మళ్ళీ నేను వచ్చి మీరు ఆ రోజు అలా అన్నారు కదా బ్రదర్, అమ్మ మీరు ఇలా అన్నారు కదా, ఎందుకు ఇలా ఉంటున్నారు? అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది పాస్టర్ గారు, అలా అనకూడదు. అప్పుడు సిచ్యువేషన్ బట్టి నేను అలా చేసాను అనకూడదు. నేనే చెప్పాలి సాక్ష్యం. లేదు ఆ అక్క అలాంటిది కాదు, ఆ తమ్ముడు అలాంటివాడు కాదు, ఆ బ్రదర్ అలాంటివాడు కాదని ఒకళ్ళు నీ గురించి చెడుగా చెప్పినా కూడా చెప్పాలి, ఆ సాక్ష్యం రావాలి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మాకు తెలుసు కదా. ఆ స్థాయి కనుక నువ్వు ఎదిగావనుకోండి, మరలా నేను సాతాను సమూహం వచ్చినా కూడా నేను కదిలించలేదు. సాతాను సమూహం అంతా నీ దగ్గరికి వచ్చినా కూడా నిన్ను కదిలించలేదు. ఎందుకంటే నిన్ను చూస్తే యేసుప్రభుని చూసినంత భయం కలుగుద్ది. సేనాధ్యాయానికి యేసుప్రభుని చూడగానే ఏమనిపించింది చెప్పండి? మనకి వణికిపోలేదా? ఊరంతా సేనాధ్యాయం చూసి పట్టినోడిని చూసి భయపడ్డారు. ఊరంతా భయపడ్డారు వాడిని చూసి, గొలుసులతో కట్టేశారు. ఏం కాలే అసలు, వాళ్ళ వల్ల కాకపోతే ఊరవతల శ్మశానంలో కూర్చున్నాడు ఆయన, ఆ శానం దెయ్యం పట్టినాడు. యేసుప్రభుని చూసి ఆ సమాధుల నుండి పరిగెత్తుకొని వచ్చేసి యేసుప్రభుకి సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో ఏం పని, మా టైం ఇంకా రాలే కదా, ఇక్కడ నుండి అన్నాడు. ఇతను విడిచిపెట్టుకో అంటే, అప్పుడు అంటే ఎక్కడికి పంపమంటావు? పాతాళానికి మాత్రం పోవద్దని చెప్పి ఎక్కడికి పంపేసుకో. మనం ఏమంటాం తెలుసండి, పోతారులేండి నరకానికి, పోతారులేండి నరకానికి, ఎందుకు ఇలా మారిపోతారు? పోతాం మీ నరకానికి, అందరు పోతున్నారు, మేము కూడా పోతాం నరకానికి. అక్కడికి మాత్రం పంపక మమ్మల్ని ఎక్కడికి పంపించండి అంటే, అది పందుల గుంపులోకి వెళ్ళమంటారు, ఎక్కడికి వెళ్తారు పో అన్నాడండి. 2000 కంటే ఎక్కువ దెయ్యాలే యేసుప్రభుని చూసి భయపడితే, నీవు నేను యేసుప్రభు రూపంలో మారితే ఎన్ని దెయ్యాలు భయపడాలి మనకి చెప్పండి? ఎన్నైనా భయపడతాయి మనం చూసి, ఎన్నైనా. మనం నిమ్మకాయలకి తాయితులు భయపడ్డాం అనుకోండి, మనం చూసి ఏమీ భయపడవు. 3 బాటల దగ్గర పెట్టిన తాయితులకి ఒక ఆమె ఉంది, అన్న నేను 20 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నానన్న, వాళ్ళ ఇంట్లో కిరాయికి వెళ్ళాము, మనం ఒకళ్ళ ఇంటికి కిరాయికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ నవధాన్యాలు అవన్నీ కట్టి ఎనగారికి ఏదో కట్టుకోరా, వాళ్ళ ఇష్టం అది, అంతే కదమ్మా. అది కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి వీళ్ళు కిరాయికి వెళ్ళారు. వీళ్ళు కిరాయికి వెళ్ళిన తర్వాత ఏమేమంటది ఇప్పుడు? ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దెయ్యాలు మా చుట్టే తిరుగుతున్నాయి అన్న. ఎందుకు తిరుగుతున్నాయి అమ్మ అంటే, ఎనగారికి అది కట్టాడన్న ఆయన, వాళ్ళు చుట్టూ తిరగడం కాదు, నీ ఒంట్లోనే తిరుగుతున్నాయి అవన్నీ. అసలు నువ్వు కరెక్ట్ ఉంటేనే కదా దాన్ని చూసి నువ్వు భయపడ్డు, నిన్ను చూసి అది భయపడాలా? ఎవరు చూసి ఎవరు భయపడాలంటే? నిజంగా చెప్తారు, ఇది నిజం. యేసుప్రభుని చూసి కాదు. పౌలు శీల ఒక ప్రాంతాన్ని సువార్తకి రోజు లేచి వీళ్ళ పని సువార్త చేయడమే. అక్కడ ఒక అమ్మాయి ఉంది, పుతూనని దెయ్యం పట్టింది ఆమెకి. ఏ దెయ్యం పట్టిందని? పుతూనని దెయ్యం పెట్టింది. ఆ దెయ్యం పని ఏంటంటే సోది చెప్పడం. సోది చెప్తామమ్మా, సోది అని అంటారు చూసారా? ఆ దెయ్యం పెట్టినాము. మనము కూడా సోది చెప్పే నాకు సోది చెప్పకుండా చేయి చూపించుకుంటాం మనం. ఎంత ఎంటర్టైన్మెంటో మనకి చూడండి. వాడు కనుక అబ్బా ఈ గీత ఎంత ఉంది, ఆ గీత ఎంత ఉంది, ధనరాశి ఉంది, సంతాన రాశి ఉంది, అన్నీ చెప్పిన తర్వాత ఈ మూలకు ఒక చిన్న దోషం ఉందనుకోండి, అప్పటి వరకు ఉప్పొంగిన మనకి భయం పట్టుకుంటుంది. ఏం దోషం ఉంది? పోవడం చాలా సులభమే, దానికి అయ్యే ఖర్చు మాత్రం కొంచెం ఖరీదయ్యేది. ఎంత ఏమి లేదు, నీ పరిస్థితి చూసి 10,000తో పూర్తి చేద్దాం అనుకుంటున్నాను సహకరిస్తే. మరి చిట్టి రాసి అన్నీ తీసుకుంటా అంటే, నేను రాస్తే నీకు దొరకని సామాన్లు అవి ఆడే దేవాలరా. ఆ రాసేటికి పేర్లు లేనివాడిని, అసలు వస్తువులు లేని వాడికి పేర్లు రాస్తున్నాడు.
ఆ వస్తువులు వాటికి పేర్లు రాసి వాడిస్తే ఎక్కడ దొరికితే మనకి చెప్పండి? ఎక్కడ దొరకదు. దొరకకపోతే అప్పుడేం చేస్తాం? అయ్యా స్వామి, అవి మాకు తెలియదు కానీ నువ్వే తెయ్య స్వామి అంటే ఆడెళ్ళి ఏమి తేడు, మనకి తెలిసిన వస్తువులే తెస్తాడు. అవసరమైతే పనికిరాని వస్తువులు కూడా తెస్తాడు. పనికిరాని వస్తువులు కూడా తెస్తాడండి. యాపాకుని తెచ్చి కూడా తమలపాకని చెప్పినా నమ్మాలి. అలా చేస్తాడు. ఇప్పుడు అవన్నీ తెచ్చి ఏదో చేసి వెళ్ళిపోతాడు. ఏమీ మార్పులు చేర్పులు జరగవు. ఉన్నవన్నీ దేదుడుకు తప్పితే ఏమీ జరగవు. ఇప్పుడు ఇలా సోది చెప్తుంది. అది వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంది అది సోది. అందరూ వింటూ ఉన్నారు. అధికారులేమో ఆమె చూపించి అమ్మ దర్శనానికి 100, ముందు కనుక విఐపి దర్శనం కావాలంటే 1000, మరీ విఐపి దర్శనం కావాలంటే 10,000 అనగానే జనం క్యూ కడుతున్నారు. ఇక్కడ విచిత్రం చెప్తూ చూడండి, సమస్య చెప్తుంది కానీ పరిష్కారం చెప్పట్లేదు. అది సమస్య చెప్తుంది కానీ పరిష్కారం చెప్పట్లేదు. అది జనానికి ఉన్న బలహీనత చెప్పిన నీ సమస్య ఏది చెప్తే నువ్వు అక్కడే బోల్డ్, అక్కడ పడిపోతావు. నీ సమస్య అమ్మ మీ ఇంట్లో నువ్వు ఒక్కదనే కష్టపడతావు, ఎవరు కష్టపడదమ్మా, సమస్యలన్నీ నీ మీద ఉన్నాయనుకోండి. అక్కడే అమ్మ ఈ స్వామికి బాగా తెలుసు, ఈ స్వామి బాగా అక్కడే మన మైండ్ ఇంకేమీ ఆలోచించకుండా మన మనసు అక్కడ గడిపెడేస్తలేడు అంతే. ఇంక మళ్ళీ ఆ పరిధి దాటం మనం. ఇక వాడు ఏది చెప్పినా లోపడిపోతామండి. మాయది. అమ్మ నీ భర్త నీ మాటే వినడమ్మా, నిజమే. ఏ కుటుంబంలో కూడా భర్తలు భారీ మాట్లాడతారు. ఇంకెళ్ళి నీ పిల్లలు కూడా వినరమ్మా, ఇది కూడా నిజమే కదండి. ప్రతి కుటుంబం ఉండేది. మనమేమనుకో మన కుటుంబంలోనే మన పిల్లలు అనుకుంటాం, అన్ని కుటుంబాలు అలానే ఉంటారు. అమ్మ నీ ఒంట్లో రోగం ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, తిండి అలాంటిది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడకుండా నీ రోగం ఎలా తగ్గుద్ది? ఇప్పుడు ఈ పుతోలు దెయ్యం పట్టినామా, వచ్చిన వాళ్ళందరికీ సోది చెబుతూ ఉంటే పౌలుశీల మాత్రం స్వార్థ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటే ఇది ఒకరోజు జీవము కలిగిన దేవుడి సేవకుల వాళ్ళు వస్తున్నదే. ఓ పిచ్చి జనం నా దగ్గరికి వచ్చేలా వాళ్ళ మాట వినండి మీరు బాగుపడతారని చెప్పింది దెయ్యమే. అసలు దానికే వచ్చిన వాళ్ళు సోది చెప్పలేక ఇసుకొచ్చేసింది, ఏమో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు చూసి అంటే అప్పుడు పౌలుశీల దాని వైపు చూసి ఎవరు మీ ఆమె విడిచిపో వేసినాము అని చెప్పాడు అంతే. ఆ మాటకి దెబ్బకిలిపోయిందామా. ఈ జనం వచ్చారు, లైన్లో కూర్చున్నారు. ఇక అంబ పలుకు లేదు, జగదంబ పలుకు లేదు. అక్కడ ఏ పలుకు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఆమె డేలా పడిపోయి ఎలా చూస్తూ ఉంది జనం వైపు. అమ్మా మాట్లాడండి. తల్లి చెప్పుద్ది, చెప్పమ్మా. ఏం చెప్పమంటావు? అరే నిన్న మొన్న ఏం చెప్పు నిన్న మొన్న చెప్పేట ఈరోజు వెళ్ళిపోయింది. ఎవరిని చూసి వెళ్ళిపోయిందండి? మరి మనం చూసి మనం వెళ్ళిపోతున్నాం దానికి దూరంగా. భయం. గబ్బిలాలు వస్తున్నాయి బ్రదర్ మా ఇంట్లోకి. ఏమవుతుంది గబ్బిలం వస్తే చెప్పండి అమ్మ? మీ ఇంటికి గబ్బిలం వస్తే ఏమవుతుందో చెప్పండి. ఏమైనా అవుతుందా? గబ్బిలాలు వస్తున్నాయి బ్రదర్. చర్చిలో రోజు ఒకటి తిరిగి వెళ్ళిపోతుంటుంది. చర్చిలో. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? గబ్బిలం వస్తుంటే దయ్యం వచ్చినట్ట చెప్పండి. ఏమో నేను మా ఇంటి ముందే ముగ్గేసి వెళ్ళిపోతున్నారు బ్రదర్. ఏం చేద్దాం మరి? ముగ్గేసిపోతే ఏమైనా చేస్తామా? మా ఇంటి దగ్గరే అక్కడ కొబ్బరికాయ కొట్టెళ్ళారు బ్రదర్. దానివల్ల ఏం జరిగింది చెప్పండి? ఆ మూల మీద ఎవరైనా కొబ్బరికాయ కోడిగుడ్డు పెడితే ఇవి చెప్తున్నాడు, డాడీ అక్కడ కోడిగుడ్డు కొబ్బరికాయ ఉంది. అంతకుముందు తెలియదు. ఒకసారి పరిస్థితి ఏమి లేదు, కూరకు లేదా అంటే కొబ్బరికాయ తెచ్చాడు, పచ్చడి చేసి పాస్తం పెట్టేసింది. మేము తిన్నాం, చెట్టు కొట్టి వాళ్ళు తిన్నారు, అందరు తినదని దాన్ని చెప్తున్నాడు. అది ఎక్కడ తిన కొబ్బరికాయ అంటే ఆ మూల మీద పెట్టారు. ఆ పొలంగా దొరికింది నాకు అంటే. చూసారండి? అదైపోయినా మళ్ళీ 4 రోజులకి అంటున్నాడు, డాడీ దేవుడు మన పరిస్థితి చూసి మళ్ళీ కొబ్బరికాయ ఇచ్చాడు డాడీ అంటాడు. ఒరే అప్పుడు తెచ్చావు కానీ ఇప్పుడు తేకరా, వాళ్ళకి తెలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొబ్బరికాయ పచ్చడి పెడితే అది అనుకుంటున్నాను. అదే కనుక కొత్తోడైతే ఏం చేస్తుంది చెప్పండి? ఈ భయానికి అమ్మో ఆ కొబ్బరికాయ తిన్నాము, ఈ సమస్యలన్నింటికీ అనుకుంటారు. ఇప్పటివరకైతే ఆరోగ్యంగా ఉన్నాము. అంటే నేను అనేది మన దేహం మీద దేవుడికి సర్వాధికారం ఉంటే ఏం చేస్తే చెప్పండి? ఏదైనా మనల్ని ఏమైనా చేస్తుందమ్మా? అంటే మనం ఎదగాల్సిన స్థితి ఒకటి ఉంది, యేసుప్రభులాగా ఎదగాల్సిన స్థితి. అది మర్చిపోయి లోకంలో వాళ్ళ వీళ్ళ బ్రతకడం అనుకోవడం
అది తప్పు ఆలోచన మానేసి ఈ రోజు నుండి అయినా మనం ఏ స్థాయికి ఎదగాలి, ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్దాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఒక సాధారణంగా మనిషిలాగా పుట్టాడు. ఆయన 33 సంవత్సరాలు బ్రతికారు, పరలోక సంబంధమైన సంగతులు చెప్పాడు. తర్వాత నీ కోసం నా కోసం సిలువలో ఏం చేశారు యేసు ప్రభు వారు? తన ప్రాణం ఇచ్చే రక్తమంతా ధారపోసారు. ఆయన చిత్రమైపోతున్నా ఏ తప్పు చేయకపోయినా మౌనంగా నోరు మూసుకున్నాడు యేసు ప్రభు వారు. అవమానించినా భరించాడు, సహించాడు. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన తెలుసు తండ్రి చిత్తం ఏదో ఆయన తెలుసు. మన మనసు మారి నూతన మారడం వల్ల ఏమవుతుందంట, దేవుని చిత్తం మీద మనం పరీక్షించి తెలుసుకుంటాము. తండ్రి చిత్తం తెలుసు కాబట్టి మౌనంగా సిలువలు అన్నాడు యేసు. అన్ని దెబ్బలు భరించాడు. ఎందుకంటే ఇన్ని దెబ్బలు తినడం వల్ల నేను పరలోకానికి చేర్చబడతాను. నా ద్వారా ఈరోజు పాపంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవునికి కుమారులు కుమార్తెలు అవుతారు. వీళ్ళందరూ కూడా నీతిమంతులై పరలోకానికి